దానికి టైం కూడా ఎక్కువ అవుతుంది కాబట్టి అది నేను చెప్పట్లేదు. క్రిటికల్ కేర్ లో మాత్రం ఆయన ప్రావీణ్యత సంపాదించారు. అదే కాకుండా సామాన్యులకి అంటే అర్థమయ్యే రీతిలో యూట్యూబ్ ఛానల్ ఒకటి ఆయన క్రియేట్ చేశారు, ఐఎట్రో. దాంట్లో ఏంటంటే మనలాంటి లేమన్ వాళ్ళకి ఈ కోవిడ్ ఏంటి, కోవిడ్ వల్ల వచ్చే లాభ నష్టాలు ఇవన్నీ కూడా చాలా చెప్పారు. ఐట్రో అంటే కనుక IATRO, అది ఆయన యూట్యూబ్ ఛానల్ పేరు. దాని మీనింగ్ అచ్చ తెలుగులో చెప్పాలంటే కనుక చికిత్స. అందుకనేసి ఆ ట్యూబ్ కి మీరు కూడా యూట్యూబ్ కి ఆయన ఛానల్ కి మీరందరూ సబ్స్క్రైబ్ చేసి లైక్స్ కొట్టండి. ఎందుకంటే చాలా ఇన్ఫర్మేషన్ ఉంది దాంట్లో. ఎందుకంటే మనకి అర్థమయ్యే భాషలో చెప్పారు ఫస్ట్ ఆఫ్ ఆల్. అది చేసి ఆ ఐట్రో యూట్యూబ్ ఛానల్ కూడా మీరు సబ్స్క్రైబ్ చేయండి, లైక్లు కొట్టండి. నా గురించి ప్రత్యేకంగా ఈ రోజు నా ఆహ్వానాన్ని మన్నించి నా దగ్గరికి వచ్చారు. అదే కాకుండా ఈ రోజుల్లో ఒక మన తెలుగులో ఒక ఇది ఉంది, ప్రోవర్బ్ ఉంది, వైద్యో నారాయణో హరి అంటారు. అంటే వైద్యుడు నారాయణుడితో సమానం, అంటే దేవుడితో సమానం అనేసి. కానీ ఈ రోజుల్లో కొంతమంది స్వార్థపరులు ఆ దేవుడు అంటే ఆ డాక్టర్ మాటలు కూడాను పెడల చెవిని పెట్టి ఎవరు మాస్కులు అవన్నీ వేసుకోకుండాను జనాల్లో చొచ్చుకుని వెళ్ళిపోతున్నారు. ఈ మహమ్మారి, ఈ కోవిడ్ ని ఇంకా ఎక్కువ చేస్తున్నారు. చాలా ప్రశ్నలు ఉన్నాయని ఆయన అడగడానికి ఇంకా ఫర్దర్ డ్యూ ఐ వుడ్ లైక్ టు ఇన్వైట్ Dr. Kartik Valliri. Thank you. I know that how busy you are, that you're working frontline. అందుకనేసి కానీ నా గురించి ఒక గంట మీరు నాకు ఇచ్చినందుకు చాలా చాలా ధన్యవాదాలు. నాకు నా ఫ్రెండ్స్ దగ్గర నుంచి చాలా చాలా క్వశ్చన్స్ వచ్చాయి. కొంచెం బేసిక్ గా కోవిడ్ గురించి అందరికీ తెలుసు, ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా వచ్చింది అనేసి. కానీ ఎప్పటికప్పుడు CDC వాళ్ళు అన్ని మారుస్తూ వచ్చారు. ఇప్పుడు లేటెస్ట్ ఏం చెప్తున్నారు CDC కోవిడ్ గురించి? First of all, hi everybody, and thank you for this opportunity, Geeta. I appreciate it. COVID ఏంటంటే ఎందుకు కొత్తగా వస్తూ ఉంటాయంటే మనకేం తెలియదు. కోవిడ్ వీక్ తర్వాత ఇంకోటి ఏదో మారుతుంది, ఎవడో ఎక్కడో ఇంకో కంట్రీలో ఏదో స్టడీ చేస్తాడు, మళ్ళీ మారుతుంది. సో ఇట్స్ అ కాన్స్టెంట్లీ ఇవాల్వింగ్ డిజీజ్. ఈ డే అండ్ ఏజ్లో ఎలా ఉందంటే వీఆర్ వాచింగ్ ఇట్ లైవ్ టైమ్. రోజు యూట్యూబ్, న్యూస్ ఛానల్స్, ఇంటర్నెట్, యూనో ఫర్ డాక్టర్స్ అండ్ సైంటిస్ట్స్ వాళ్ళకి ఇంకో మీడియా ఉంది. అన్బిలీవబుల్ అమౌంట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. ఓకే, సో ఈ ఇన్ఫర్మేషన్ అంతా తీసుకొని ఎలాగా ఫిల్టర్ చేయాలి, ప్లస్ పని చేయాలి నేను అక్కడ, ప్లస్ ట్రీట్ చేయాలి. ఇట్స్ వెరీ హార్డ్. సో యూనో పీపుల్ లైక్ యూ, ఇట్స్ ఇంపార్టెంట్ because you spread the word, Ona. You from people that are experts or whatever it is. I think that's very important. First step in getting information that's accurate. Anybody can claim they're COVID experts now. Easy. Internet primarily, when you search chesi, they're an expert, right? So it's hard because we're dealing with a lot of communication, misinformation. Any political agendas ఉన్నాయి, you know, and there's like some corporate involvement. There's so many forces science is battling. And ultimately the truth is science, you know, because it's tested. So your question is what? CDC ఇప్పుడు కొత్తగా ఇంత ముందు అంటే ఆఫ్ కోర్స్ మీ ఛానల్లో కూడా చెప్పారు, ఒకసారి తుమ్మినా దగ్గినా కూడా సర్ఫేసెస్ మీద ఇన్ని రోజులు ఉంటుంది ఆ వైరసెస్, ఆ బ్యాక్టీరియా కానీ ఏదైనా సరే. ఇప్పుడు లేటెస్ట్ ఏం చెప్తున్నారు, ఎలా జాగ్రత్త పడాలి అంటే ఇప్పుడు కార్డ్బోర్డ్స్ మీద కానీ వీటి మీద కానీ ఉంటాయని చెప్తున్నారు కదా. స్టిల్ నాకు వచ్చిన బేసిక్ క్వశ్చన్, ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే నా ఫ్రెండ్ దగ్గర నుంచి వచ్చింది, స్టిల్ డు వి నీడ్ టు క్లీన్ అప్ ఆల్, అంటే గ్రోసరీస్ తెచ్చినప్పుడు కడిగి లోపల పెట్టాలా, లేకపోతే తుడుచుకుని లోపల పెట్టాలా, శానిటైజ్ చేయాలా, ఇవన్నీ బేసిక్ క్వశ్చన్స్ కూడా వచ్చాయి నాకు. దాని మీద మీరు ఏం మాట్లాడతారు? సింపుల్ ఆన్సర్ ఏంటంటే ఎస్. బిఫోర్ COVID unna lekapoyina, you have to do that. That's a good idea because it's not just a virus that's COVID. Mita viruses undachu, bacteria undachu, chala untai. Okay, so yeah, without this pandemic, you still should be doing that, cleaning your groceries before you put them in the fridge, storage avandi. This is one of the first questions em vachindante, మనం తుమ్ముతాం, దగ్గుతాం, వాట్ ఎవర్ ఇట్ ఈస్, అది బయటికి వెళ్ళి ఏదో సర్ఫేస్ పైన పడుతుంది. ఎన్ని రోజులు ఉంటుంది ఆ సర్ఫేస్ పైన? సో కొంతమంది సైంటిస్ట్ చాలా మంది ఉన్నారు అక్కడ, స్విట్జర్లాండ్లో, స్వీడన్లో. ఆల్ దీస్ పీపుల్ హ్యావ్ టెస్టెడ్ అనమాట ఆన్ డిఫరెంట్ సర్ఫేసెస్, మెటల్స్, అల్యూమినియంస్, కాపర్ ఈజ్ వెరీ ఇంట్రెస్టింగ్, చెప్తా ఒక సెకండ్లో. కార్డ్బోర్డ్, పేపర్,
Is there a chance you can get COVID-19 from surfaces because of groceries or packages? Or yes, there's always a chance. It's such a rare virus kabatti. Gani, the chance is very low. It's very small because ekku rojulu undaledu adi. It cannot live on those surfaces too long. Now, you can't ask me to tell you exactly any rojulu. 24 hours, 10 hours, I can't tell. Just say 24 hours. For example, Anthony Fauci అని ఉంటారు అందరూ. Dr. Anthony Fauci, head of the NIH ఇక్కడ, and he's the guru of everything COVID కదా. ఆయనని మొన్న ఇంటర్వ్యూలో అడిగారు అన్నమాట, మీరు గ్రోసరీస్ తెచ్చుకున్నప్పుడు ఏం చేస్తారని. నేను బయట వదిలేస్తాను ఒక రోజు, పెరిషబుల్స్ బయట వదిలేస్తాను, నాన్ పెరిషబుల్స్ని బయట వదిలేస్తాను, పెరిషబుల్స్ని కొంచెం మీరు క్లీన్ చేసి లోపల పెట్టుకుంటాను, ఒక డే వెయిట్ చేస్తాను, అది ముట్టుకునే ముందర అంటాడు. అంతే. మిగతా వాళ్ళందరూ, మిగతా ఎక్స్పర్ట్స్, సిడిసి ఎక్స్పర్ట్స్, మిగతా ఇన్ఫెక్షన్స్ డిజీజ్ డాక్టర్స్ వాళ్ళందరూ దే డోంట్ కేర్. జస్ట్ మన చేతులు కడుక్కుంటే చాలా అంటాడు. సో దిస్ ఈస్ నాట్ అ క్లియర్ కట్ సైన్స్. And there's no specific అంటే కన్సెన్సస్ లేదు amongst the entire scientific community ఎన్ని రోజులు ఉంటుందో. కానీ that doesn't matter. ఎందుకు తెలుసా, మన చేతులు కడుక్కుంటే చాలు, అవి ముట్టుకున్నాక. అంతే కదా, ఏదైనా ఎక్కడైనా ఉండండి, మన చేతులు కడుక్కుంటూనే ఉంటే చాలు విత్ సోప్. సో అంటే బేసిక్ గా చేతులు కడుక్కుని అవన్నీ తుడుచుకుని పెట్టుకోమని స్టిల్ యువర్ అడ్వైస్, అంటే మీ అడ్వైస్ అది. Absolutely. I mean, that's standard advice. But you know what's funny? ఈ studies లో copper గురించి వచ్చిందన్నమాట. This virus seems to not like copper. But ఫన్నీగా ఎందుకు ఫన్నీగా అనిపించింది అంటే, మన ఇంట్లో అన్ని కాపర్ ఐటమ్స్ ఉంటాయి చూడండి, నీళ్ళు కాపర్ లో తాగాలి అవన్నీ చాలా ఎక్కువ మంది తాగుతున్నారు ఇప్పుడు. కాపర్ 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 అనేసి కాపర్ స్టోర్ చేసుకుని తాగుతున్నారు. Right, but this theory, this thing dates back to ancient Hinduism కదా. అవును. I mean, it's interesting parallel అనిపిస్తుంది నాకు between what our ancient కొంచెం religious గానీ, our ancient religious theory was copper chombulo neel taga, whatever it is. But there's a reason for that, right? Because these types of viruses can't live long on copper. I see. And one more question, అంటే కాపర్ మన ఏన్షియంట్ దీని గురించి మాట్లాడుతున్నాము. కొంతమంది, నేను విన్నది ఇండియాలో ఏంటంటే కనుక ఆయుర్వేద మెడిసిన్ మొదలెట్టారు ఈ వైరసెస్ ని చంపేయడానికి. అంటే ఐ డోంట్ నో, అంటే నా ఉద్దేశంలో అలోపతి మెడిసిన్ అంటే ట్రీట్ చేసినట్టుగా ఆయుర్వేదిక్ మెడిసిన్స్ ఇవన్నీ కూడా ట్రీట్ చేయడానికి ఉన్నాయి అంటారా? So this is my philosophy. I know what I know. I know what I don't know. And I don't know what I don't know. Okay. So you want to comment on the Ayurvedic thing? What అదే it's నాకు ఒకటే రెస్పెక్ట్ ఏంటంటే ఆయుర్వేద గురించి, ఇట్స్ బీన్ ఏన్షియంట్ కదా, ఇట్ కేమ్ ఫ్రమ్ ఏజెస్ అగో. అండ్ అ బ్రాంచ్ ఆఫ్ ఆయుర్వేద మన అలోపతి అనుకోవచ్చు కూడా, బికాస్ ప్లాంట్ బేస్డ్ ఆల్ దీస్ థింగ్స్. నేను ప్రాక్టికల్గా ఆలోచించాలంటే, ఇఫ్ ఇట్ వర్క్స్ గుడ్. మీకు పని చేస్తే, మీకు ఏదో డిఫరెన్స్ ఉంటే మీ బాడీలో ఆయుర్వేద తీసుకోవడం వల్ల, గుడ్, మంచిదే, కంటిన్యూ, as long as it doesn't affect your kidneys, your liver and all this other stuff. So I have no personal opinion on it. Okay, కానీ ఇప్పుడు అంటున్నారు కదా, ఇప్పుడు టెస్టింగ్ అన్ని చాలా ఎక్కువయ్యాయి అంటున్నారు. దాని వల్ల యూజ్ ఏంటి ఆ టెస్టింగ్ వలన? ఫర్ ఎగ్జాంపుల్ సిమ్టమాటిక్ వాళ్ళు వెళ్ళి చేసుకోవాల్సిన అవసరం ఉందా? అంటే ఎవరైనా సరే, ఎవరికైనా సిమ్టమ్స్ లేని వాళ్ళు కూడా వెళ్ళి టెస్ట్ చేసుకోవాలా? ఒకవేళ టెస్ట్ లో పాజిటివ్ అని కనిపిస్తే కనుక ఏం చేయాలి అప్పుడు? This is a great question. Something I'm facing right now. Naku every week test chestunnadu. It's not convenient, but there's a reason for that, because I'm a healthcare provider. I see hundreds of patients. You have to make sure that I'm safe. I have to make sure my co-workers are safe. Chala reason undi. So this testing is tricky subject. Manamni ippudu symptomatic ante fevers, whatever exposure history undi, anni symptoms develop avute manaku test cheste, that's appropriate. ఆ సిమ్టమ్స్ ని మళ్ళీ చెప్పగలరా? కొంచెం అందరికి అర్థమవుతుంది కోవిడ్ సిమ్టమ్స్. I'm going to release a new video on YouTube about this topic. Okay, but anyway, the most common thing with COVID is fever. Okay, anything between 99.9 sustain ante ippudu check cheskuntavu, 6 hours tarvata check cheskuntavu, it's still the same, or 100.4 high fevers. టైలనాల్ తీసుకున్నా, అంటే మన ఇండియాలో పారాసిటమాల్ తీసుకున్నా తగ్గదు, ఏం చేసినా తగ్గదు. పర్సిస్టెంట్ ఫీవర్స్ ఇస్ ద వన్ కామన్ గ్లోబల్ సిమ్టమ్. ఓకే, కోవిడ్ ప్రాబ్లం ఏంటంటే ఇట్ హ్యాస్ ఎ వెరైటీ ఆఫ్ సిమ్టమ్స్ అన్నమాట.
But the common things are fever. Okay. Next, kottaga start ayindi, kottaga documented thing is something called anosmia anamata. మనం స్నానం చేసినప్పుడు సబ్బు వాసన రాదు మనకు, మనం తింటున్నప్పుడు టేస్ట్ రాదు. ఓకే, డిస్గ్యూజీ అంటాడు. ఎనీవే, ఇలాగ వెరీ రేర్ ఫార్మ్స్. ఐ డోంట్ నో ఇఫ్ ఇట్స్ హ్యూస్టన్ బేస్డ్ ఆర్ అమెరికా బేస్డ్ ఆర్ ఇండియా బేస్డ్, ఐ క్యాన్ టెల్ ఇఫ్ ఇట్స్ అ కామన్ సిమ్టమ్, బట్ దట్స్ వెరీ ప్రెవలెంట్ మాలో అయితే. ఓకే, నెక్స్ట్ థింగ్ ఇస్ జనరల్ ఫిటీగ్, ఏక్స్, పెయిన్స్ అవన్నీ. The scary thing about COVID is shortness of breath. ఊపిరాడదు. మామూలుగా మనం ఏదో వంట చేసుకుంటాం, లేకపోతే ఏదో కాఫీ కలుపుకుంటాం, జనరల్ డైలీ యాక్టివిటీస్ రొటీన్లో మనం ఊపిరాడట్లేదు. దాట్స్ అ మేజర్ సైన్. అప్పుడు వెళ్ళాలి హాస్పిటల్కి. అర్థమైందా? దాట్స్ వెన్ యూ షుడ్ గో టు ద హాస్పిటల్. నాట్ అబౌట్ టెస్టింగ్ గురించి మాట్లాడతా. దీస్ ఆర్ ద సిమ్టమ్స్. ఓకే, మిగతా చాలా సిమ్టమ్స్ ఉన్నాయి. GI tract symptoms ఉన్నాయి, డైరియా, అబ్డామినల్ పెయిన్ ఉన్నాయి, హార్ట్ సిమ్టమ్స్ ఉన్నాయి. దే కెన్ కాజ్ లైక్ చెస్ట్ పెయిన్ అండ్ లైక్ మయోకార్డైటిస్, అవన్నీ రేర్, ఇవన్నీ 1%. ఓకే, న్యూరలాజికల్ సిమ్టమ్స్ ఉన్నాయి. వై ఇన్ని సిమ్టమ్స్ ఎందుకు ఉన్నాయి ఒక వైరస్ కోసం? ఇట్స్ అ రెస్పిరేటరీ వైరస్ అనుకుంటారు కదా. దిస్ వైరస్ బైండ్స్ సంథింగ్ కాల్డ్, ఇది నా సైంటిఫిక్ పీపుల్కి ACE2 రిసెప్టర్ అంటారు. ఓకే, ఈ ACE2 రిసెప్టర్ ఎక్కడ ఉంటుందంటే ఇట్స్ మెయిన్లీ ఇన్ అవర్ లంగ్స్, బట్ ఇట్స్ ప్రెసెంట్ ఎవ్రీవేర్ ఇన్ అవర్ బాడీ. GI tract లో కొన్ని ఉన్నాయి, బ్రెయిన్ లో ఉన్నాయి, కొన్ని హార్ట్ పైన చాలా ఉంటాయి, బ్లడ్ స్ట్రీమ్, బ్లడ్ వెసల్స్ లో ఉంటాయి. ఈ రిసెప్టర్స్, ఈ పొటెన్షియల్ టార్గెట్స్ ఫర్ ద వైరస్ కూర్చోడానికి చాలా ఉన్నాయి. చాలా మటుకు మన లంగ్స్ నుంచి ఇలా వస్తుంది కాబట్టి ఫస్ట్ అన్ని ఇక్కడే కూర్చుంటాయి. కొంతమంది రేర్గా GI సిమ్టమ్స్ ఉంటాయి, డయేరియా ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి. అందుకని ఇవన్నీ వింటుంటాం, రకరకాల సిమ్టమ్స్ వింటుంటారు కోవిడ్ గురించి, బికాస్ ఆఫ్ వే దోస్ రిసెప్టర్స్ ఆర్. అంతే. సో ఫైన్, సింపుల్గా చెప్పాలంటే ఫీవర్. ఇఫ్ యూ హ్యావ్ అ ఫీవర్, యూ నో యూఆర్ ఎక్స్పోజ్డ్, or you know you're in a crowded place, mask వేసుకోకుండా ఎక్కడైనా తిరిగి ఉన్నాయి, whatever it is, సడన్గా మీకు ఫీవర్ వస్తుంది, you don't feel well, nasal congestion, sore throat, those are very less common symptoms. అందరూ అనుకుంటారు అది వచ్చేస్తే అమ్మ బాబోయ్ నాకు కోవిడ్ ఉంది అనుకుంటారు. ఓకే, దే కెన్ బి అలర్జీ. కోవిడ్ కాకుండా చాలా మంది వైరసెస్ ఉన్నాయి, మిగతా టైప్స్ ఆఫ్ కరోనా వైరసెస్ ఉన్నాయి. అదేనా, దాట్ కెన్ బి వెరీ ప్రెవలెంట్. ఓకే, అది కూడా చాలా మటుకు ఈ కెన్ కాజ్ ద సేమ్ సిమ్టమ్స్. అందుకని ఈ ప్యానిక్ ఎక్కువ ఏంటంటే ఈ సిమ్టమ్స్, వన్ థింగ్ యూ షుడ్ నో ఇస్ ఫీవర్. అండ్ బికాజ్ మన రీజన్ ఉంది కదా, ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా ఉంది, ఇండియా కూడా కేసెస్ ఆర్ స్పైకింగ్. Number 3 in worldwide. Exactly. So first is US, second is Brazil, and third is India. Exactly. So ఇప్పుడు అలాంటి చోట, మాలాంటి చోట, anybody who's in these regions that are having increased number of cases, you're gonna definitely feel as if first thing allergies అయినా కూడా నాకు కోవిడ్ ఉంది అనుకుంటాడు. అవునా? అవును. సో దట్స్ ఫైన్, దట్స్ యాక్చువల్లీ సేఫ్ అని అనుకోవడం. సో ఇప్పుడు టెస్టింగ్ గురించి మాట్లాడదాం. When should you get tested? Who should get tested? How often should you get tested if you're negative? Ante ఈ 3 main things. Who should get tested ante the only answer is symptomatic patients should get tested, period. Okay. సిమ్టమ్ ఉంటే టెస్ట్ చేసుకో. ఎందుకంటే నీ కోసం కాదు. ఓకే, నీ కోసం కూడా. ఓకే ఫైన్, నాకుంది కోవిడ్ తెలుస్తుంది, కానీ నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకు కూడా సేఫ్టీ వచ్చేస్తుంది కదా. I know. You have to create the space amongst you. And there's theories and stuff saying that, okay, already expose అయిపోయారు మీ ఫ్యామిలీ మెంబర్స్, ఇంట్లో ఉన్న వాళ్ళు, నీకు పాజిటివ్ వచ్చే ముందర ఆల్రెడీ ఎక్స్పోజ్ అయిపోయారు, వాళ్ళందరికీ ఉండొచ్చు కదా. ఉండొచ్చు, ఫైన్, ఉండొచ్చు, వాళ్ళకి సిమ్టమ్స్ లేవు కదా. ఓకే, నీకు సిమ్టమ్స్ ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి, బికాస్ యూ హ్యావ్ అ ఇంక్రీస్ ఛాన్స్ ఆఫ్ స్ప్రెడింగ్ ద వైరస్ త్రూ nasal, saliva, దగ్గు, జలుబు, అని ఉమ్మితే ఇట్స్ దేర్, అక్కడ ఉంది, దానిలో ఉంది. అర్థమైందా? సో ద పాయింట్ ఇస్ symptomatic people have to get tested. Now, who asymptomatic people test cheyala leda? Ade na question. Good. Asymptomatic people enduku test chestam ante something called prevalence anamata. Prevalence ante manaku teliyadu manaku undani ee virus. గానీ ఎవరో మనం చెప్పాడు టెస్ట్ చేసుకోమని, టెస్ట్ చేసి పాజిటివ్ వచ్చింది, అరే నాకు పాజిటివ్ వచ్చింది అంటాం, కానీ నాకేం సిమ్టమ్స్ లేవు అంటాను. బుల్షిట్, నేను నమ్మనిది, ఐ డోంట్ బిలీవ్ దిస్, నాకేం సిమ్టమ్స్ లేవు అంటారు. ఫైన్, దట్స్ ద పాయింట్. కొంతమందికి కోవిడ్ ఉండొచ్చు బాడీలో, బట్ దే ఆర్ నాట్, వాళ్ళకేం ప్రాబ్లం ఉండదు. కానీ అందరికన్నా భయం ఎవరు తెలుసా? నాకు హాస్పిటల్లో ఐసీయూలో ఉన్న పేషెంట్స్, వెంటిలేషన్ పేషెంట్స్, వాళ్ళపైన ప్రొసీజర్స్ చేసినా కూడా నాకు అంత భయం లేదు, కానీ వీళ్ళపైన భయం ఎక్కువ ఉంది నాకు, ఏసిమ్టమాటిక్ పేషెంట్స్ పైన.
బికాస్ వాళ్ళు మామూలుగా తిరుగుతుంటారు ప్రపంచంలో ఎటు పట్టే అక్కడ మామూలుగా. సో ససెప్టబిలిటీ అంటారు, అంటే హూ కెన్ గెట్ సిక్ ఫ్రమ్ కోవిడ్, నాట్ జస్ట్ హ్యావ్ ఇట్ బట్ కెన్ గెట్ సిక్ అండ్ గో టు ద హాస్పిటల్. డయాబెటీస్ ఉన్నవాళ్ళు, హైపర్ టెన్షన్ ఉన్నవాళ్ళు, ఎక్స్ట్రీమ్లీ ఒబీస్ పీపుల్, ఇమ్యూనో కాంప్రమైజ్ పీపుల్ బికాస్ ఏదో ఇంకో జబ్బు ఉండేవాళ్ళు, అదేనా హైపర్ టెన్షన్ ఉన్నవాళ్ళు, ఆల్ దీస్ పేషెంట్స్ ఆర్ అట్ రిస్క్ ఫ్రమ్ గెటింగ్ కోవిడ్ అండ్ గోయింగ్ టు ద హాస్పిటల్, నాట్ జస్ట్ గెటింగ్ కోవిడ్ అనమాట. అదేనా? సో దీస్ ఏసిమ్టమాటిక్ పీపుల్ అందరికి స్ప్రెడ్ చేయగలరు, నంబర్స్ పెరుగుతాయి వాళ్ళకి తెలియకుండా. యూ క్యాన్ బ్లేమ్ దెమ్ ఈదర్, దే డోంట్ నో దే హ్యావ్ ఇట్, రైట్? టెస్టింగ్ ఏసిమ్టమాటిక్ పీపుల్ మనకి తెలుస్తుంది. నిజంగా జనాలలో ఒక 100 మందిలో 10 మంది హాస్పిటల్లో ఉన్నారు, మాకు తెలుసు వాళ్ళకి కోవిడ్ ఉందని, టెస్ట్ చేసాం. ఇంకో 10 మందికి ఓకే వాళ్ళకి సిమ్టమ్స్ ఉన్నాయని తెలుసు, మనకు టెస్ట్ చేసాం వాళ్ళని. కానీ మిగిలిన 80 మెంబర్స్లో అందరు సిమ్టమ్స్ లేవు. సో అందరికి కోవిడ్ ఉందా లేదా తెలీదు. కానీ మనం టెస్ట్ చేస్తే ఎవరికి కోవిడ్ ఉంది, 80 మెంబర్స్లో 50 మందికి కోవిడ్ ఉంది. ఈ 50 మంది ఇంకో 100 పీపుల్ ఈజీగా పర్ డే ఇన్ఫెక్ట్ చేయగలరు, వీళ్ళని పక్కన పెట్టేయాలి. కానీ ఈ జనాలు ఓకే సేఫ్, ఓకే ఎందుకంటే ఆల్రెడీ 30 మెంబర్స్ సేఫ్, పక్కన పెట్టేసాయి. ఈ 50 మెంబర్స్ మనకు తెలుసు వాళ్ళకి సిమ్టమ్స్ లేవు కానీ కోవిడ్ పాజిటివ్ ఉంది, వాళ్ళని కంటైన్ చేయాలి, ఐసోలేట్ చేయాలి. ఎన్ని రోజులు? 14 days అంటాడు, ఓకే? సో దే డోంట్ స్ప్రెడ్ ఇట్ టు అదర్ పీపుల్. That's why testing for asymptomatic people helps us understand the prevalence of it in the population. Testing symptomatics helps us diagnose it. Ante ee rendu questions. అంటే do you recommend, అంటే నువ్వు ఇప్పుడు ఎసిమ్టమాటిక్ వాళ్ళు టెస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరికి లక్షణాలు ఎసిమ్టమాటిక్ అంటే నేను చెప్తున్నాను తెలుగులో చెప్పాలంటే, అచ్చ తెలుగులో చెప్పాలంటే ఏ లక్షణాలు లేని వాళ్ళు, అంటే ఏ వైరస్ లేని వాళ్ళు ఎసిమ్టమాటిక్ అంటే కనుక. ఏ వైరస్ కానీ ఏ లక్షణాలు అంటే జలుబు, దగ్గు, జ్వరం ఇవన్నీ లేకపోయినా కూడా మన బాడీలో మనకి వైరస్ దాగి ఉంటుంది అన్నమాట. అలాంటి వాళ్ళ దగ్గర నుంచి డేంజర్ అనేసి డాక్టర్ గారు అంటున్నారు. కానీ అలాంటప్పుడు ఇప్పుడు ఒక క్వశ్చన్, ఇప్పుడు మన డేటా తీసుకుంటే కనుక 3 million కేసెస్ అంటున్నారు యుఎస్ లో కదా, ఇది కోవిడ్ కేసెస్. దీస్ ఆల్ ఆర్ ఎఫెక్టెడా లేకపోతే విత్ అంటే టెస్టింగ్ వలన ఇదైందా 3 million? Good question. No, 3 million people are just positive. That doesn't mean they're in the hospital. Adena? Yeah, okay. It does not mean they're in the hospital. 3 million people are positive. Gani ఎవరు హాస్పిటల్లో ఉన్నారో లేదో ఈ 3 millionలో మనం ఇమీడియట్గా డిసైఫర్ చేయలేము. నేను ఎలా చెప్పగలను తెలుసా హాస్పిటల్ ఫుల్ అయిపోతుందని? ఎంతమంది టెస్ట్ చేస్తున్నా, ఎంతమంది పాజిటివ్ అయినా కూడా నాకు రోజు డబుల్ అవుతున్నారు పేషెంట్స్. ఇవాళ 10 మంది చూస్తే రేపు 20 people చూస్తాను, రేపు 20 people చూస్తే అవతల నుండి ఇంకో 40 people చూస్తాను. దాట్ టెల్స్ మీ దట్ సరే ఇన్ఫెక్టివిటీ ఉంది, బయట అందరూ ఇన్ఫెక్ట్ అవుతున్నారు. ఎంతమంది హాస్పిటలైజ్ అవుతున్నారు అంటే ద బిగ్గెస్ట్ ట్రిక్ టు ఆల్ ద నంబర్స్. అందరు బయట ప్రపంచంలో ఆ గ్రాఫ్స్, స్టాండర్డ్ గ్రాఫ్స్ చూస్తారు, అంటే కంట్రీ బేస్డ్ ఈ స్టాటిస్టిక్స్ ఉన్నాయి, ఇలా పెరుగుతుంది గ్రాఫ్, అందరు చూస్తున్నారు, ఓ మై గాడ్ అనుకుంటారు, అవునా? దాట్ ఈస్ it's appropriate gani, it's misleading. Because our graphs should be in every region of India anko, every chinna gully lo, every chinna segment lo, nagars, adena all these different places should they have their own graphs. Because oka chota graph ila undachu, pakka graph ila undachu. So you cannot say, ఇది gigantic graph అందరికి ఇలా వస్తుంది అన్నేం కదా మనం. It's very very specific. ఇది ఒక పెద్ద bias ఇది. It's called the Simpson effect. ఇది చూడొచ్చు, it's in statistics కానీ and physics కానీ. The point is overall చూస్తే yes పెరుగుతుంది, ఇలాగ పెరుగుతుంది. కానీ we cannot say individual గా ఇక్కడ ఎక్కువ ఉందా అక్కడ ఎక్కువ ఉందా అనలేం. That's why it's a generalized number that you are receiving. ఏం అపోహ ఉందంటే కనుక అందరూ ఏం అనుకుంటున్నారంటే 3 million కేసెస్ అంటే ఈ 3 million అందరూ హాస్పిటలైజ్డ్ అనేసి అనుకుంటున్నారు. That's not true. That doesn't mean it's okay. That doesn't mean it's okay. 3 million కేసుల్లో ఎంత మంది హాస్పిటలైజ్ అవుతారు క్వశ్చన్, అవునా? ఈ క్వశ్చన్ అది. That's why I'm saying region by region. So ఇప్పుడు నాకు హ్యూస్టన్లో, ఫర్ ఎగ్జాంపుల్ హ్యూస్టన్లో మాకు చాలా కేసెస్ ఉన్నాయి. ఏప్రిల్లో we faced a first peak. మా హాస్పిటల్ relative to other hospitals మా చాలా స్పెషలైజ్డ్ హాస్పిటల్ అన్నమాట, okay? But we still have massive medical ICU units అన్నమాట, and we started converting specialized units for medical ICU.
బట్ మా నేబర్ దే హ్యావ్ అ మ్యాసివ్ ఓన్లీ మెడికల్ ఐసీయూ హాస్పిటల్ అనమాట. వాళ్ళు ఫుల్ అయిపోయారు, 240 పేషెంట్స్. ఓకే, మా ఫస్ట్ సర్జరీలో. నౌ దే రీచింగ్ అరౌండ్ 400-500లో ఉన్నారు అప్పుడు వాళ్ళు. ఓకే, వాళ్ళ హాస్పిటల్ ఫుల్ అయిపోయింది. మా హాస్పిటల్ ఇంకో 1 వీక్లో ఫుల్ అయిపోతుంది. దాని తర్వాత ఏం చేయాలి జనాలతో? ఇట్ డజంట్ మ్యాటర్ అబౌట్ 3 million కేసెస్ దట్ ఆర్ పాజిటివ్. ఆల్ ఐ నో, నా ప్రపంచంలో నా హాస్పిటల్ ఫుల్. సరే, ఇది కన్వర్ట్ చేస్తాను, అది కన్వర్ట్ చేస్తాను, అది కన్వర్ట్ చేస్తాను. ఎక్కడ పడితే అక్కడ కోవిడ్ పేషెంట్స్ ఉన్నారు. సో ఎన్ని మిలియన్స్ ఉన్నారో, ఇంతమంది ఉన్నారో, ఇట్ డజంట్ రియలీ మ్యాటర్ టు మీ. ఐ నో నా వరల్డ్లో ద హాస్పిటల్ ఇస్ ఫుల్, పీరియడ్. అలాగే ఇంకొక హాస్పిటల్ చూస్తుంటే దర్ ఆల్ గెటింగ్ ఫుల్ అంటే ఇమాజిన్ దట్ 3 million, దానిలో ఒక మేజర్ పర్సెంటేజ్ హాస్పిటల్కి వస్తున్నారు కదా. It might not be all 3 million, even be just 100,000. That's still a lot of people. కానీ ఇంకో క్వశ్చన్ అడుగుతాను నేను. స్టార్టింగ్ లో మీ దగ్గర అంత లేదు, టెక్సస్ కానీ ఫ్లోరిడా కానీ అన్ని కేసెస్ లేవు కంపేర్ టు న్యూయార్క్, న్యూ జెర్సీతో కంపేర్ చేస్తే కనుక. ఒక్కసారి ఎందుకు ఇంత పెరిగిపోయింది మీ సైడ్, మాకు తగ్గింది ఇక్కడ? ఓకే, గుడ్ క్వశ్చన్. ఇందాకే ఎక్స్ప్లెయిన్ చేశాను నేను, సిమ్సన్ ఎఫెక్ట్ అని. సిమ్సన్, ఓకే. ప్రతి జిల్లా అనుకో, ప్రతి విలేజ్ ఒకలాగా ఉండదు. అది అవును. ఒక్క విలేజ్ కి 1 shot లో న్యూయార్క్ లాగా ఫాట్ అని పెరుగుతుంది, అదేనా? ఇంకో విలేజ్ లో స్లోగా పెరుగుతుంది, అదేనా? ఇంకో విలేజ్ లో ఇంకా స్లోగా పెరుగుతుంది, ఇంకో విలేజ్ లో మీడియం గా పెరుగుతుంది. ఎవ్రీ విలేజ్ ఇస్ డిఫరెంట్. అన్ని కంబైన్ చేసి చూస్తే ఇలా అంటాం, ఏంటి మాకు ఇలాగా ఫాస్ట్ గా పెరిగిపోయింది, మీకు ఎందుకు అవ్వలేదు అంటాం, అదేనా? బికాస్ యూ కెన్ నాట్ కంపేర్ దెమ్. అండ్ ఆల్సో దీనికి ఇంకొక ఫ్యాక్టర్ ఉంది, అట్లీస్ట్ ఇన్ అమెరికా. మన ఎకానమీ ఓపెన్ అవ్వాల్సిందే అని పెట్టారు రూల్, అవునా? దాట్ మీన్స్ దాట్ ముందర ఏం చేసాం, అందరూ ఇంట్లోనే ఉండాలి, చచ్చినట్టు ఇంట్లోనే ఉండాలి. క్యాన్ ట్రావెల్, క్యాన్ గో ఎనీవేర్. వెళ్తే ఎక్స్క్లూసివ్గా వెళ్ళి రావాలి, వెరీ లిమిటెడ్ లైఫ్ స్టైల్ అయిపోయింది, క్వారంటైన్ అయిపోయింది, అవునా? ఫైన్, అది ఎందుకు ఒక సైంటిఫిక్ రీజన్ బిహైండ్ ఇట్. Because if you limit the number of people exposing each other to themselves, large crowds, for example, restaurants, bars, whatever it is, you reduce the spread of the virus. We rushed 1 month, we followed, he closed down of the economy. Andarki na rights enti, పిచ్చెక్కిపోతున్నా, ఇంట్లో బయటికి వెళ్ళాల్సిందే, డబ్బులు పోతున్నాయి, పాపం జాబ్స్ పోతున్నాయి. రియాలిటీ. Jobs పోతున్నాయి, people living, how can they live? Bill ఎలా pay చేస్తారు? How are they going to pay their bill? They want to work. I'll take the risk, blah blah blah. Okay, అదొకటి. అమెరికాలో ఏంటంటే we love to party, so మెమోరియల్ డే అంటే పెద్ద డే కదా ఇక్కడ. బై మెమోరియల్ డే ఏదో ఒక రోజు పెట్టుకొని రిలీజ్ చేశారు, ఇంకా అందరు యూత్ అందరూ దే ఎంజాయ్డ్. అయిపోయింది కరోనా, రూల్స్ లిఫ్ట్ చేశారు. So that's the gang we're seeing now. Oh my God. Okay, got it. So we opened up too soon. My theory. We opened up too soon. Okay. Ivalna exposure malli patmani perugutundi malli adi. Quadruple అయిపోయింది అది. That's why Houston different. New York చేయలేదు అలాగా. న్యూ యార్క్ చాలా స్ట్రిక్ట్ గా ఉంది వాళ్ళ ఓపెనింగ్. న్యూ జెర్సీ, కనెక్టికట్, ట్రై స్టేట్ ఏరియా వాళ్ళు చాలా ప్లాన్డ్ గా ముగ్గురు గవర్నర్స్ కూడా బలుక్కుని phase 1, phase 2, phase 3 అనేసి అన్ని ఓపెన్ చేశారు. ఇంకా మాకు ఫుల్ గా ఓపెన్ అవ్వలేదు ఏది. కరెక్ట్. వీఆర్ ఇన్ phase 3. ఇంకా జిమ్స్ కి వాళ్ళు ఓకే చెప్పలేదు. దే డిడ్ంట్ సే yes to malls ఆర్ మూవీ థియేటర్స్, ఇవన్నీ ఓపెన్ అవ్వలేదు. అండ్ రెస్టారెంట్స్ కూడాను లిమిటెడ్ కెపాసిటీ, అది కూడా అవుట్ సైడ్ డైనింగ్. ఐ థింక్ ఆఫ్టర్ July 4th వీకెండ్ అనుకుంటాను లిమిటెడ్ కెపాసిటీతో ఇన్సైడ్ కూడా చేస్తున్నారు, కానీ పీపుల్ ఆర్ నాట్ రెడీ అంటే టు గో ఇన్సైడ్ అండ్ హ్యావ్ ఎ ఫుడ్. ఇంకా మంచిది. That's the problem though. You see, that's the cultural difference between states. That's the cultural difference between, political persuasion, cultural difference between evanni namutam. Mana andram, we all, at least in America, we live in a bubble. Neeku oka bubble undi, naaku oka bubble undi. Ante na news source okkadi nunchi vastundi, vaala news source inkoti daggara nunchi vastundi. Vaadu 100% vaadu nammutaru, 100% nenu veela nammutanu. How are we going to get a consensus? There's no common truth, right? అది కాకుండా ఇంకోటి అదేంటంటే మాస్క్ల మీద వచ్చింది. ఈ మాస్క్ల మీద ఒకరు అడిగారు నన్ను, ఎలా ప్రొటెక్ట్ చేస్తుంది ఈ మాస్క్లు అనేసి. ఈ మాస్కులు వేసుకోకపోవడం వలన ఇది పెరుగుతున్నాయా కేసెస్ ఇన్ సౌత్ లోను వెస్ట్ లోను అనేసి అంటున్నారు. They are. I'll tell you why. ఫస్ట్ లో నేను సైంటిఫిక్ గా వెళ్ళాను. నేను
Initially, I wasn't a proponent of masks because of mask వేసుకోవాలని I was a proponent. కానీ the effectiveness of wearing a mask prevent చేస్తుందా అనే question. అవునా? So if you wear a mask, right? నా theory ఏంటంటే the size of the virus is 0.01, 0.2 microns, microscopic. You can't see it. Mask లో ఉన్న holes are bigger than that. So అని తగ్గితే దానిలో వెళ్ళిపోతున్నాను అనుకున్నాను నేను. అవునా? That's the general theory. అంటే థియరీ అది. బట్ వైరస్ అంత సింపుల్ గా ట్రాన్స్ఫర్ అవ్వదు. మైక్రోస్కోపిక్ పార్టికల్ దానిలో వెళ్ళదు. ఒక మీడియంలో ఉండాలి. ఉమ్ములో, స్ప్యూటంలో ఏదో ఇట్ హ్యాస్ టు గో విత్ సంథింగ్. అండ్ దోస్ ఆర్ బిగ్. ఓకే, అది మాస్క్ ఆపుతుంది మెజారిటీ. దానికైనా స్మాలర్ పార్టికల్స్ వెళ్తాయి, మాస్క్ నుంచి బయటికి వెళ్తాయి. అన్లెస్ యూర్ ఫిటెడ్ అంటే N95 వేసుకుంటాడు, అంత స్టైల్ N95 వేసుకుంటాడు. అదేందా N95. I have a question on that. మాస్క్ లో ఈ కాటన్ మాస్క్ కూడా వేసుకుంటున్నారు, అవి ఎంత ప్రొటెక్టివ్? అది కాటన్ మాస్క్ కూడా? Sure, I'll answer this right now. N95 masks are the best ones అన్నమాట. కానీ సీల్ ఉండాలి, ప్రాపర్ సీల్ ఉండాలి. మాకైతే N95 వేసుకోవాలంటే మాకు పెద్ద టెస్ట్ అవుతుంది, ఫిట్టింగ్ టెస్ట్ అంటారు, సరిగా పట్టిందా లేదా అని. మామూలు జనరల్ పాపులేషన్ దే డోంట్ హ్యావ్ ద ఫిట్ టెస్ట్ లో ఇది వేసుకొని స్ప్రే కొడతారు, టెస్ట్ చేస్తారు, మాకు వాసన వస్తుందా లేదా అలాంటి టెస్టులు చేస్తారన్నమాట. అప్పుడు వేసుకుంటాం N95 మేము. సో ఇప్పుడు అందరూ వేసుకుంటారు N95 బికాస్ ఐ థింక్ ఇట్ ప్రివెంట్స్ వైరస్. సో పాయింట్ ఇస్ సింపుల్ చెప్తా. మాస్క్, కాటన్ మాస్క్ అయినా N95 అండ్ సర్జికల్ మాస్క్ అయినా మెడికల్ ఫీల్డ్ లో చాలా డిఫరెంట్ వేరియేషన్స్ ఉన్నాయి. సో మర్చిపోండి. ఇఫ్ ఇట్స్ ఫర్ ద జనరల్ పాపులేషన్, ద థియరీ, సింపుల్ థియరీ అంటే ఒక 100 people ఉన్నారు, సరే 100 అక్కడే 10 మంది ఉన్నారు మీ చుట్టుపక్కల, less than 6 feet, less than 10 feet, వాట్ ఎవర్ ఇట్ ఈస్, క్రౌడెడ్గా ఉంది. ఓకే, ఇంకో పర్సన్ 10 feet చాలా స్పేషియస్గా ఉంది, చాలా మంది దూరంగా ఉన్నారు అందరూ. ఓకే, ఆ స్పేషియస్ గాడు తగ్గుతాడు మాస్క్ వేసుకొని. ఓకే, అరౌండ్ యువర్ 1 foot ఏరియా చుట్టూ తిరుగుతుంది ఆ పార్టికల్స్ అన్ని, 1 foot ఏరియా చుట్టూ తిరుగుతాయి. ఒకవేళ వాడు మాస్క్ వేసుకోకపోయినా కూడా డిస్టెన్స్ ఉంది కదా, 6 feet పైన డిస్టెన్స్ ఉంది అందరికి. ఓకే ఓకే 6 feet పైన డిస్టెన్స్ ఉంది అందరికి. సో వాళ్ళకు కూడా రాదు డిస్టెన్స్ చేసి కాబట్టి. నా ఇప్పుడు సేమ్ సినేరియో క్రౌడెడ్ రూమ్ లో తిప్పుతాం. ఓకే, క్రౌడెడ్ రూమ్ లో మాస్క్ వేసుకున్నాడు ఎవడో, చాలా మంది పక్కనే ఉన్నారు, తగ్గినా కూడా వాళ్ళు అట్లీస్ట్ 1 to 2 feet ఉన్నా కూడా దిస్ యాక్ట్స్ as a physical barrier to spread of the virus. అంతే. కాటన్ మాస్క్ అయినా, సర్జికల్ మాస్క్ అయినా, N95 అయినా, ఇట్స్ అ ఫిజికల్ బ్యారియర్. క్రౌడెడ్ ప్లేస్ లో ఎవరైనా మాస్క్ వేసుకోకపోతే యూఆర్ కాఫింగ్ ఆర్ స్నీజింగ్ అనుకున్నా కూడా అరౌండ్ యూ, యువర్ రేడియస్, దే ఆర్ గోనా గెట్ ఇన్ఫెక్టెడ్. దట్స్ వై మాస్క్స్ ఆర్ వెరీ 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 ఇంపార్టెంట్. పీరియడ్. ఓకే, ఇక్కడ నాకు ఫేస్బుక్ లో ఒక్కొక్క క్వశ్చన్ వచ్చింది నాకు. Question of all the deaths that occurred so far, are there any statistics to confirm that these are related only to COVID and not due to comorbid conditions? That's a good question. Ipudu, this is one of the biggest divisions in political medical talk anamata. Okay? I can't speak for other countries, right? I can't speak for other countries. The way we bill anko, for example, I see them every day. Roju chustanu, COVID patients. The only way I can say someone died of COVID is when they have COVID positive and their lungs are destroyed. Normal lungs, when they came in, Wow. and I cannot provide them enough technology. Neen ECMO chestanu nenu. Adena the level of critical care I go to is ECMO. ECMO ante we put them on a machine and the machine acts like lungs. Idi intubation and mechanical ventilation paina. Adena blood wala body is blood తీసి ఒక machine లో పెట్టి ఆ blood మళ్ళీ తీసి వాళ్ళ బాడీ లో పెడతాను. ఆ machine ఆక్సిజన్ పంపిస్తుంటుంది మన blood లో. దాని వల్ల చచ్చిపోతే కోవిడ్ వల్ల చచ్చిపోయాడు. వాళ్ళకి హైపర్ టెన్షన్ ఉండొచ్చు, వాళ్ళకి హార్ట్ డిసీజ్ ఉండొచ్చు, వాళ్ళకి డయాబెటీస్ ఉండొచ్చు, వాళ్ళకి COPD ఉండొచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, దోస్ కండిషన్స్. ఇది నాకు ఎంత పిచ్చెక్కుతుందంటే ఈ క్వశ్చన్. సరే, ఎస్ దే కుడ్ హ్యావ్ డైడ్ ఫ్రమ్ అ స్ట్రోక్. సరే, ఓకే, ఆ స్ట్రోక్ ఎందుకు వచ్చింది? ల్యాక్ ఆఫ్ ఆక్సిజన్ టు ద బాడీ, హైపర్ కోయాగ్యులబిలిటీ, క్లాట్స్ ఫార్మ్ అయ్యాయి. మేబీ దే కుడ్ హ్యావ్ బిన్ సిక్కర్ అండ్ మోర్ ససెప్టబుల్ టు డై because of their other conditions. But ఇలా సడన్ గా చచ్చిపోవడానికి
within a week, 2 weeks, 3 weeks, 4 weeks చచ్చిపోవడానికి the only reason is COVID, because they are COVID positive, their lungs progressively declined, ఆక్సిజనేషన్ చేయలేకపోయాను వాళ్ళకి ఏ డిసీజెస్ ఉన్నా కూడా, వాట్ ఎవర్ ద డామ్ డిసీజెస్ దే హ్యావ్, రైట్, దట్ కుడ్ ఈవెన్చువలీ విల్ కిల్ దెమ్. ఇంకో 20 years లో, ఇంకో 30 years అలాగే దానివల్ల చచ్చిపోతారు అనుకో, ఒక హార్ట్ అటాక్ వల్ల చచ్చిపోతారో, లేకపోతే ఒక బ్లడ్ క్లాట్ వల్ల చచ్చిపోతారో, స్ట్రోక్ వల్ల చచ్చిపోతారు. దట్స్ ఫైన్, దట్స్ లైఫ్. ఓకే, దట్స్ అ మెడికల్ క్రానిక్ కండిషన్. సడన్ గా కోవిడ్ వచ్చి ended their life early. Yes, that is a COVID related death. కాంట్రవర్సీ ఎక్కడ తెలుసా? కాంట్రవర్సీ, కన్స్పిరసీ థియరీస్ తో స్టార్ట్ అయిన కాంట్రవర్సీ, స్టోరీస్ తో స్టార్ట్ అయిన కాంట్రవర్సీ. ఓ వీళ్ళు హైపర్ ఇన్ఫ్లేట్ చేస్తున్నారు డబ్బుల కోసం, అన్ని హాస్పిటల్ కోవిడ్ వల్ల చచ్చిపోయాడు, కోవిడ్ వల్ల చచ్చిపోయాడు, కోవిడ్ వల్ల చచ్చిపోయాడు, కోవిడ్ వల్ల చచ్చిపోయాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్, వీఆర్ డాక్టర్స్, వీ టుక్ హిపోక్రాటిక్ ఓత్. అంత అనెథికల్ అందరు డాక్టర్స్? సరే, ఒక 100 డాక్టర్లు అనెథికల్ అనుకోవచ్చు. చెత్త డాక్టర్లు చాలా మంది ఉన్నారు బయట, అవునా? వాళ్ళకి కావాల్సి వేస్తారు డబ్బుల కోసం, మేబీ అలా వస్తే వాళ్ళకి డబ్బులు. బట్ ఇన్ అమెరికా వీ కెనాట్ బిల్ ఫర్ దాట్. వీ క్యాన్ బిల్. కోవిడ్ నెగిటివ్ గా వచ్చి కోవిడ్ పాజిటివ్ అయితే నా లైసెన్స్ కూడా కాదు. హౌ అన్ఎథికల్ ఇస్ దాట్? హూ విల్ డూ దాట్? ఐ డోంట్ నో ఎనీ డాక్టర్, నాకు తెలిసిన డాక్టర్స్ లో, హూ వుడ్ ఎవర్ ఫేక్ దిస్. అదేనా? అవును. Because the hell I'm seeing every day, the destruction I'm seeing of the human body every day, I'm not going to say, oh yeah, COVID wala chachipayadu, COVID lenavadu, you know? I know. అంటే ఇంత ముందు వేసిన క్వశ్చన్ అది శ్రీకాంత్ అండ్ శేషు వాళ్ళు గారు వేశారు. ఇప్పుడు ఇంకొక క్వశ్చన్ వచ్చింది నాకు లక్ష్మీ లావణ్య సోడగన్ దగ్గర నుంచి. వాట్ ఆర్ యువర్ కామెంట్స్ ఆన్ హూ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వార్నింగ్ అబౌట్ దిస్ బీయింగ్ పాసిబుల్ ఎయిర్ బోర్న్ ట్రాన్స్మిషన్? I just got out of a meeting about this topic. Okay. 239 scientists have applied this theory. I mean, believe in this theory, saying that droplet infection, droplet spread ఏంటంటే దగ్గుతాం, ఒక డిస్టెన్స్ వెళ్తుంది, it falls on a surface. ఆ సర్ఫేస్ చేత్తో ముట్టుకుంటే, మన మొహం ముట్టుకుంటే, మన ముక్కును ముట్టుకుంటే అలా వస్తుంది ఈ జబ్బు అన్నట్టు థియరీ. ఇప్పటి వరకు గోల్డ్ స్టాండర్డ్ థియరీ. ఈ ఎయిర్బోర్న్ థియరీ అంటే it's twofold. One thing, inside the hospital, we definitely believe in the airborne theory. But మేము చాలా ట్రీట్మెంట్స్ ఇస్తుంటాం కదా, aerosolization and we give oxygen. ఆ ఆక్సిజన్ ఇలాగా ఒక వెలాసిటీలో వచ్చి ఆ వైరల్ పార్టికల్ ని గాల్లో వదులుతుంది. ఎంతసేపు గాల్లో ఉంటుందంటే ఎవరు టెస్ట్ చేయలేదు, బట్ there are studies out there to show it's everywhere. Okay, inside hospital అది పర్వాలేదు. We have filters, we have mask, చాలా టెక్నాలజీ ఉంది మాకు. ఇప్పుడు జనాల్లో why is this important? డ్రాప్లెట్ స్ప్రెడ్ కి, ఎయిర్ బోర్న్ స్ప్రెడ్ కి ఎందుకు అంత బిగ్ డీల్? ఎయిర్ బోర్న్ అంటే మన గాలిలో ఉందా, మనం వాక్ అయితే వచ్చేస్తుందా అని భయం ఉంటుంది, నాకు కూడా ఉంటుంది ఆ భయం. ఓకే, సో ద పాయింట్ ఇస్ నో. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యూ కాఫ్ వితౌట్ అ మాస్క్ బై ఎయిర్ బోర్న్ ఉన్నా కూడా మాస్క్ వేసుకుంటేనే వీ కెన్ ప్రివెంట్ ఇట్. బట్ ద పాయింట్ ఇస్, ఇఫ్ యూ ఆర్ అవుట్ దేర్ వితౌట్ అ మాస్క్ అండ్ యూ కాఫ్, యువర్ డ్రాప్లెట్స్ గో అవుట్, ఏదో సర్ఫేస్ పైన పడతాయి, అయిపోయింది. కానీ స్మాల్ వైరల్ పార్టికల్స్ ఇంకా దూరం వెళ్తాయా అని క్వశ్చన్. దట్ మీన్స్ దాట్ ఇప్పుడు ఇఫ్ యూ గో టు Walgreens, ఇఫ్ యూ గో టు ఎనీ స్టోర్ ఇన్ యునైటెడ్ స్టేట్స్ ఆర్ మేబీ ది వరల్డ్, ఐ డోంట్ నో, స్టిక్కర్స్ ఉంటాయి సోషల్ డిస్టెన్స్ అని. ఇక్కడ నించోండి, 6 feet తర్వాత ఇంకో మార్కర్ ఉంటుంది, 6 feet తర్వాత ఇంకో మార్కర్ ఉంటుంది, అవునా? అది మన కొత్త రియాలిటీ. అది కొత్త రియాలిటీ. వాట్ ఇఫ్ దట్ మేక్స్ నో సెన్స్ ఎనీమోర్? అందుకనే ఈ ఎయిర్ బోర్న్ స్ప్రెడ్ ఇస్ డేంజరస్. ఎందుకంటే 6 feet దూరం నించున్నా కూడా ఎయిర్ బోర్న్ అయితే ఇల్ గో పాస్ట్ 6 feet. It'll go to 10 feet, 20 feet. అదేనా? స్టిక్కర్స్ మార్చాలి కదా మనం. అవును. That's a big change. That's why it's a big issue right now. Global గా no one has bought into it. కానీ మా హాస్పిటల్ అయితే we are pretty good on being up to date about new research and stuff like that. Wear a mask. Mask very important. Wear a mask. Cotton mask అయినా సరే ఏమైనా సరే కదా. I mean, it's better than nothing. Okay, it's better than nothing. అది ఇది. బట్ ద థింగ్ ఇస్, ఇప్పుడు సోషల్ డిస్టెన్సింగ్ ఇప్పుడు కొత్త ఇప్పుడే మీకు ప్రిడిక్షన్ ఇస్తున్నాయి ఇప్పుడే రైట్ నౌ. నెక్స్ట్ మంత్ లో కొత్త టాకింగ్ పాయింట్స్, న్యూస్ ఛానల్స్ ఈ టాపికే వస్తాయి. ఎయిర్ బోర్న్ స్ప్రెడ్ పెద్ద గోల్ అయిపోతుంది. దాని తర్వాత ఏం చేస్తారు, ఈ స్టిక్కర్లు మారుస్తారు. 6 కాస్త 20 feet అవుతుంది. అదే దట్స్ వాట్స్ గోనా హ్యాపెన్. ఈ టాపిక్ గురించి ప్రాక్టికల్ గా మనకి ఏమవుతుందంటే ఇప్పుడు 20 feet దూరంలో ఉండాలంటారు.
ఇంకా సోషల్ డిస్టెన్సింగ్. సో ఇమాజిన్ ద పీపుల్ హూ గో టు దీస్ పార్టీస్ రైట్ నౌ, అని ఇప్పుడు 6 feet కాస్తే 20 feet అంటే దట్స్ హౌ ఇన్ఫెక్టివ్ దిస్ వైరస్ ఇస్. ఇట్స్ వెరీ వెరీ డేంజరస్. కానీ ఇన్ జనరల్ అంటే బయట చూస్తుంటే కనుక చాలా మటుకు చాలా మంది వేసుకోవట్లేదు మాస్కులు. ఎంత చెప్తున్నా కూడా డాక్టర్ ఫౌషి అయితే మొత్తుకుంటూనే ఉన్నారు. కానీ వేసుకొని వాళ్ళు అంటే వాళ్ళ ఫిలాసఫీ ఏంటో మనం చేయలేము, మనం మాట్లాడలేము. కాబట్టి ఐ హ్యావ్ వన్ మోర్ క్వశ్చన్ ఫ్రమ్ కిషోర్ గౌడ్. ఆయన రాసింది ఏంటంటే, ఇఫ్ మోషన్స్ బాడీ పెయిన్ వాట్ షుడ్ వి డూ? ఐ డోంట్ అండర్స్టాండ్. I think what he means that motions ante there's two meanings. ఉంటేనా లేకపోతే బౌల్ మూమెంట్స్ వస్తేనా అని తెలియదు నాకు. అలా అని కాదు. ఐ థింక్ మోషన్స్ అంటే ఏమన్నా మరి స్కూటర్ మీద కానీ ఏమన్నా బయటకు వెళ్తున్నప్పుడు దాని గురించి, లేకపోతే మోషన్ అంటే ఐ డోంట్ అండర్స్టాండ్. నో బాడీ పెయిన్ అన్నాడు ఆయన. బాడీ పెయిన్ వాట్ షుడ్ వి డూ? సీ ద డాక్టర్, రైట్? అంటే డిపెండ్స్. ఎవ్రీథింగ్స్ ఇన్ కాంటెక్స్ట్. మెడిసిన్ ఇస్ ఆల్ కాంటెక్స్ట్. ఒక డైలాగు, ఒక సిమ్టము, ఒక వర్డ్ పైన కూర్చుంటే సినిమా రాదు కదా. hundreds of words to make a movie, right? Understand? So ఈ బాడీ పెయిన్ ఏ కాంటెక్స్ట్ లో వచ్చింది? మిగతా సింప్టమ్స్ ఏంటి? ఫీవర్ తోనా, జలుబు దగ్గుతోనా? ఇట్స్ వెరీ హార్డ్ టు ఆన్సర్ దట్ క్వశ్చన్. ఐ నో. కానీ నేను ఒక క్వశ్చన్ అడిగాను, దానికి ఐ థింక్ మనం డివియేట్ అయ్యాం బికాస్ ఆఫ్ ద క్వశ్చన్స్ వి గాట్ ఇట్ ఆన్ ద ఫేస్బుక్. నేను అడిగింది ఏంటంటే కనుక, ఇనిషియల్లీ వెన్ వి వర్ ఇన్ ఇనిషియల్ స్టేజ్, మార్చ్ లో ఏప్రిల్ లో ఏమన్నారంటే కనుక, వెన్ వెదర్ గెట్స్ అంటే బెటర్ ఇన్ హాట్ వెదర్ లో ఈ వైరస్ చచ్చిపోతుంది అన్నారు. ఇప్పుడు జులై వెదర్ వెరీ హారబుల్ గా ఉంది. ఇంక్రీజే అవుతుంది కానీ తగ్గట్లేదు మనకి. ఈ వెదర్ ఎలాగా దాని ఏమంటారు, దీని వల్ల వైరస్ ఎలా ఇదవుతుంది, తగ్గుతుందా? ఎందుకంటే సూన్ ఇంకా అయిపోయింది. ఇప్పుడు జులై అంటే కనుక ఆగస్ట్, సెప్టెంబర్, ఇంకా 2 months లో విల్ ఎంటర్ ఇంటూ ద ఫాల్ సీజన్. అప్పుడు ఇంకా స్లోగా వి విల్ ఎంటర్ ఇంటూ ద సీజనల్ ఫ్లూ సీజన్ లో కూడా వస్తూ ఉంటాం కదా. అప్పుడు మరి ఈ వేడి అనేది వైరస్ ని తగ్గించట్లేదా ఇప్పుడు? అది గుడ్ క్వశ్చన్. మనకి నాలెడ్జ్, వైరసెస్ పైన నాలెడ్జ్ ఉన్న, the knowledge we have on viruses is that they're very temperamental or temperature based. Flu for example, influenza virus, flu virus eppudu winter times enduku vastundi? Because it's temperature based. It cannot survive in this. But coronavirus is not the flu virus. Okay? It's SARS-CoV. It's a coronaviridae ante ma science world lo oka family anamata. It's an unpredictable family, especially because it keeps mutating. And every one of us has had coronavirus. Prati okaru ee prapanchamlo unna vallandaru has had coronavirus. Not COVID-19, but coronavirus. Coronavirus vaste emotundi? జలుబు, దగ్గు. ఎంతమందికి ప్రపంచంలో చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు జలుబు దగ్గు రాలేదా? అయితే ఇక్కడ కొంతమందికి అర్థమయ్యే రీతిలో నేను చెప్పాలి. అది అంటే కోవిడ్ ఈస్, కరోనా వైరస్ 19 ఈస్ డిఫరెంట్ అండ్ రెగ్యులర్ గా కరోనా వైరస్ అనేది అందరూ క్యారీ చేస్తారు అంటున్నాం. కరెక్ట్, క్యారీ చేయరు కానీ ఇట్స్ ప్రెసెంట్ ఎవ్రీవేర్. 19 అంటే 2019 నుంచి వచ్చిన స్ట్రెయిన్. ఓకే, 2019 వచ్చింది కొత్త బ్రాండ్ న్యూ, కొత్తగా iPhone 11 లాగా, iPhone 12 లాగా కొత్త స్ట్రెయిన్ అది. అదేనా? ఎవరైనా చూసారా? అందరికి ఉంది ఐఫోన్స్ ఉన్నాయి, అందరికి ఉన్నాయి ఐఫోన్స్. ఓకే, బట్ iPhone 12 చూసారా ఎవరైనా? iPhone 14 చూసారా ఎవరైనా? చూడలేదు, ఇంకా రాలే. కాబట్టి ఇది కొత్త బ్రాండ్ న్యూ ఐఫోన్ లాగా అనుకో. అదేనా? ఎవరికి అలవాటు లేదు, అంతా మార్చేశాడు. అదేనా? కానీ చూడడానికి ఐఫోన్ లాగా ఉంది. ఎగ్జాంపుల్ బాగుంది నాకు. అంతే, దట్స్ ద పాయింట్. ఈ వేడికి చచ్చిపోదా ఇది మరి ఈ కరోనా వైరస్? సో దాట్స్ ద ఫనీ థింగ్ ఇస్, అందరికి హోప్ ప్రేయర్ ఏంటంటే దీని ప్రీవియస్ వర్జన్ లో SARS-CoV-1 అంటారు, వచ్చి చచ్చిపోయినది వేడి వల్ల. వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇట్ క్రియేటెడ్ ఎ పాండమిక్ ఇన్ చైనా. ఓకే, or endemic I guess. But it created a pandemic and then it, by the time vaccine వచ్చే ముందర పోయింది SARS-CoV-1. ఇది 2009 లో అనుకుంటా, 2001, I don't know. The point is the last one. This new model ఏంటంటే, obviously we're seeing బయట నాకు 96 degrees temperature ఉంది and I'm having a surge in my hospital. Oh God. So ఈ థియరీ నేనేం చెప్పను, నేను డాక్టర్ని కాదు. You're a human being with common sense. Does heat affect this virus? Obviously not. ఏమనాలి? I mean, come on. You have to ask the doctor that question. I know. I have one more question on the Facebook. ఇప్పుడు ఈ మాస్క్లు వేసుకుంటున్నారు కదా, డిస్పోజబుల్ మాస్క్.
అది ఎన్ని రోజులు వాడచ్చు అంటే కొంతమంది వాడి బయటికి తీసుకెళ్తున్నారు అందుకనేసి హౌ మెనీ డేస్ దే కెన్ యూజ్ దట్ మాస్క్? ఇట్స్ వెరీ కాంట్రవర్షియల్ క్వశ్చన్. కాంట్రవర్షియల్ అని కాదు, కొంతమంది ఏంటంటే పాప తక్కువగా ఇప్పుడు దొరకట్లేదు ఆర్ దే ఆర్ యూజింగ్ ద కాటన్ మాస్క్లు అది అందుకనేసి అది ఎన్ని రోజులు వాడచ్చు ఎన్ని రోజుల్లో డిస్పోజ్ చేయాలి అనేసి. ఓకే, ఒక హారబుల్ ట్రూత్ చెప్పాలంటే ఒక్కసారి వేసుకుంటే మళ్ళీ వేసుకోకూడదు. అంత లేదు మనకి. వీ డోంట్ హ్యావ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ సప్లై లేదు, ప్రాక్టికాలిటీ లేదు, అండ్ డిఫరెంట్ సోషియో ఎకనామిక్ స్ట్రాటాలో దే క్యాన్ అఫోర్డ్ దాట్. They can having 10,000 masks every time వేసుకున్నప్పుడు గాలిలో పడేయాలా? You can't afford that. I mean, some people can, but some people cannot, right? So even doctors, మా హాస్పిటల్లో రేషనింగ్ అంటాడు. సో ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే the theory is that ఈ masks దానిలో ఉన్న ఫిల్టర్స్ మన బ్రీదింగ్ తో మన లిక్విడ్స్ తో క్లాగ్ అయిపోతాయి అంటాడు. అవునా? దానివల్ల బ్యాక్టీరియాలు ఉంటాయి, దానివల్ల నీకు నిమోనియా రావచ్చు అంటాడు. బిఎస్. But the point is, it's unfortunate. Try to use it as long as possible unless it's visibly soiled. Visibly. చూడడానికి భయంకరంగా ఉండాలి. అదేనా? It doesn't look good. Throw it away. Okay? What if అంటే ఇంకోరు ఎవడో అడిగారు దాన్ని ఎండలో పెట్టచ్చా దాన్ని? ఇవన్నీ సింపుల్ క్వశ్చన్స్ కానీ సో it's true because దొరకట్లేదు. నేను ఆలోచించాను అది. ఇప్పుడు నాకు N95 వచ్చింది, నాకు షార్టేజ్ ఉంది N95, నేను ఎండలో పెట్టచ్చా అనుకో నేను కూడా ఆలోచించాను అది. అదేనా యూవీ లైట్ వల్ల చచ్చిపోతుందా? అమెజాన్ నుంచి ఒక చైనా నుంచి యూవీ లైట్ కూడా కొనుక్కున్నాను దానికోసం. అది పని చేస్తుందా అని కూడా వెతికాను నేను ఇంటర్నెట్ లో రీసెర్చ్. ఎవరైనా చేశారా ఈ రీసెర్చ్ అని? హాస్పిటల్ బేస్డ్ రియల్ సైన్స్ బేస్డ్ ఏంటంటే వీ హ్యావ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టెరిలైజేషన్ ఆఫ్ N95s అన్నమాట. N95s ఇప్పుడు డిఫరెంట్ గ్యాస్ ఇలా ఒకలాంటి ఒక రూమ్ లో పెట్టి ఒక గ్యాస్ వదులుతాం. ఆ గ్యాస్ దాని నుంచి లోపలికి వెళ్ళి లోపల ఉన్న వాళ్ళని చంపేస్తుంది. అదొక థియరీ. నెక్స్ట్ థింగ్ యూవీ లైట్ ఇలా కొడతారు థియరీస్. The honest answer is I don't know. You don't know. Just జాగ్రత్త దాన్ని ముట్టుకోకుండా ఇలా తీయండి అంతే. ఇలా తీసి అలా జాగ్రత్తగా పెట్టుకోవడమే అంతే. దట్స్ ఇట్. జాగ్రత్తగా వేసుకోవాలి అంతే. చాలు. చేతులు కడుక్కోవడం. అది ఇంకోటి నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే కనుక వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ షీ ఆస్క్డ్ మీ ఇఫ్ యూ కెన్ ఆన్సర్ ఇన్ ఇంగ్లీష్ I would appreciate. Once you're recovered from COVID, how long are you safe from catching up again? Okay, so reinfection, Anna? Reinfection, yes. నేను చూసిన పేషెంట్స్ ఇప్పుడు రైట్ నౌ టైం ఫ్రేమ్ చాలా తక్కువ. If you can answer this one in English, she will also listen to it. Oh, sure, I can answer. So the time frame I have seen these patients with COVID positive is very small. I've seen them from March, April to now it's July, not even mid-July, beginning of July, okay? Out of the patients that I've seen personally, quite a few have been fine at home, but the patients I've seen in the ICU or in the hospital, I don't have enough information on if they are okay after all. Now, if I read the reports, the news reports and research, is it possible to become COVID positive again? Yes, it is possible to become COVID positive even if you had COVID before. That means that I tested COVID positive in April. I cleared the virus after testing. I'm negative. And then 2 weeks from now, they want to test me again for some reason, and suddenly I'm positive again. Right? Just remember one thing. COVID positive plus symptoms is not good. Right? That's not good. COVID positive without symptoms, it's good because you're not going to suffer, but you're dangerous because you can spread it. If you're COVID positive, then become COVID negative, then become COVID positive with symptoms, that means the cycle has continued. And there are several cases out there that has happened. అంటే నా క్వశ్చన్ ఇప్పుడు కోవిడ్ పాజిటివ్ అయ్యి నెగిటివ్ అయ్యారు ఇప్పుడు వాళ్ళు అంటే ఇప్పుడు సోషల్ గా వాళ్ళు మింగిల్ అవ్వచ్చు అందరితో? If they have negative COVID test proven, we say two negative COVID tests spread out by 1 week. 1 week test chesi negative. 1 week tarvata test cheste negative. Yeah. And they're asymptomatic. Back to normal. Back to normal. With a mask, social distancing, washing your hands. Back to normal. Adi man normal ippudu. Okay? But నాకు అడగచ్చో నాకు తెలియదు కానీ నువ్వు అన్నావు కదా ఇప్పుడు COVID positive, then negative, and if they become positive, right?
ఇప్పుడు ట్రీట్ చేయడానికి యాంటీబాడీస్ తీసుకుంటున్నారు. కెన్ దే టేక్ దేర్ ఓన్ యాంటీబాడీస్? Nice. Okay, so this is a big topic. ఇప్పుడు యాంటీబాడీస్ టాపిక్ ఏంటంటే వైరస్ ఉంది కదా, వైరస్ పైన రకరకాల పార్ట్స్ ఉన్నాయి. ఓకే, ఈచ్ పార్ట్ మన బాడీని ట్రిగర్ చేస్తుంది, ఒక యాంటీబాడీ తయారవుతుంది అన్నమాట. మన బాడీలో వేరియస్ యాంటీబాడీస్ తయారవుతాయి, ఏ వైరస్ అయినా, టు అటాక్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద వైరస్. కానీ ఈ యాంటీబాడీస్, ద క్వశ్చన్ ఇస్, ఈ యాంటీబాడీస్ అటాక్ చేసిన తర్వాత ఈ వైరస్ని do they confirm immunity? లేకపోతే వచ్చి వెళ్ళిపోతాయి యాంటీబాడీస్ అని, అంటే ఈ యాంటీబాడీస్ ఉన్నా కూడా పనికి రాదు, కోవిడ్ వస్తుంది మళ్ళీ అని. In English also, because other people also listening to it, so sure. Yeah. So the antibody theory, right? Yes, any foreign invader to our body, we develop antibodies as long as we have a healthy immune system. Okay, antibodies are what our body creates to fight any bacteria, virus, fungi, whatever foreign invader. Sometimes our own antibodies fight our normal body, and that's called autoimmune disease. So that's antibodies. Put that aside. If you get COVID, you will form antibodies. There's two types. There's an early antibody. There's a late antibody. Early antibodies is the fighter. Quickly mobilizes inflammation. It fights the virus and tries to block it. But antibodies are formed not for one whole virus. Virus వస్తే ఈ ఒక్క వైరస్ కోసం ఒక్క యాంటీబాడీ అలా ఉండదు. One virus has different components to it. It has the spike protein, it has the M protein, it has the envelope, it has a lot of parts to it. Each of those parts piss off our immune system. So it creates antibodies for different parts of that virus. The question now scientists have to face is, which of those antibodies is effective long term? Because the majority of these antibodies are short term. And even if they are long term, even if you test it, I have an antibody, that does not prove that you have immunity toward a reinfection. Okay. That's why it's a debate. So vaccines, right? Next step is vaccines, because vaccines are nothing but antibodies. That question is also later on, so inka but vaccines. The antibody thing, we don't know yet, and we have not found yet a definite antibody that provides us long-term immunity or a cure against coronavirus. Not yet. And neither, just on a side note, we have not found a perfect antibody against the flu. That's why we get shots every year. And you said that hydroxychloroquine also discontinued in treating the COVID, right? Yeah, but this is a treatment topic. This has nothing to do with antibodies. Okay, అంటే జంప్ అయ్యాను అటు నుంచి ఇటు, కానీ ఇది ట్రీట్మెంట్ అయింది. ఇప్పుడు ద నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఇక్కడ వెదర్ ఎఫెక్ట్స్ గురించి చెప్పారు మీరు. అది ఇప్పుడు మీరు ఇచ్చే బెస్ట్ అడ్వైస్ ఏంటి, అసలు ఎలా ఉండాలి ఇప్పుడు, అంటే ప్రివెన్షన్ అనేది ఎలా తీసుకోవాలి? 3 things. Whatever you do, wherever you go out, if you leave the house till we end this virus, wear a mask. Number 1. Wear a mask. The way you wear a mask, make sure it fits tight around your nose and cheeks. This is where it is. Tight ga undali. Adena? Lagavote ila loose ga unte gaali itu atu veltundi. Veskunna vesukopoyina waste. Adena? Tight mask. Next thing is, avoid crowded spaces. Crowd ante bars, restaurants, ivanni ante America lo. If it's crowded, you're going to know. Vellegane telisipotundi crowded kada ani. But I have to get milk, I have to get groceries. Nenu veltanu grocery store ki. Right? But smart ga vellali. You have to go in there with a mask. Janalu intamandi unte vellanu lopaliki. But usually everyone's spaced out. Jagrata chusukunte rali. Ever pakkana nunchi ellina kuda jagrataga undali. Right? Because వాళ్ళు ఎలా వేసుకున్నారో మాస్క్ టైట్గా ఉందా లేదా, బట్ యూజువల్లీ ఇట్ షుడ్ బి ఓకే బికాస్ దే నాట్ కాఫింగ్, దే నాట్ దగ్గట్లేదు, దే నాట్ స్ప్రెడింగ్ ద వైరస్, కాబట్టి ఇట్స్ ఓకే, యూ కెన్ గో. మాస్క్ వేసుకుంటే యూర్ సేఫ్, సోషల్ డిస్టెన్స్ చేసుకుంటే సేఫ్. కావాల్సి 15 minutes ఇఫ్ యూర్ ఇన్ క్రౌడెడ్ స్పేస్, యూ హ్యావ్ అ వెరీ హై ఛాన్స్ అండ్ హై రిస్క్ ఆఫ్ గెటింగ్ ఇట్. అదేనా స్పేసింగ్. దెన్ ఫైనలీ, మోర్ దెన్ ఎనీథింగ్ ఎల్స్, రిలీజియస్ హ్యాండ్ వాషింగ్. బయటికి వెళ్ళి లోపలికి వచ్చినా కూడా చేతులు కొట్టుకుంటాం. అదేనా చిన్నప్పటి నుంచి అమ్మ నీ దగ్గర కాలు చేతులు మొహం కడుకో అని, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇట్ మ్యాటర్స్. దేర్ ఇస్ సైన్స్ బిహైండ్ దట్, అండ్ దట్స్ వాట్ ఇట్ అప్లైస్ నౌ. It applies now. And మీరు ఫ్రంట్ లైనర్స్, ఐ హావ్ ఎ క్వశ్చన్ టు ఆస్క్ యూ.
మీకు రెగ్యులర్ గా టెస్టులు చేస్తున్నారు, మీరు పాజిటివ్ నెగిటివ్ అనేసి, కానీ హౌ యూ గైస్ ఆర్ కోపింగ్ అప్ విత్ అంటే సీయింగ్ ఆల్ దీస్ పేషెంట్స్ కోవిడ్? అది కాకుండా అంటే మీరు ధైర్యంగా ముందు నుండి పేషెంట్స్ అందరికీ ట్రీట్మెంట్ ఇస్తున్నారు. మీ హాస్పిటల్స్ ఇవన్నీ మిమ్మల్ని ఎలా ప్రొటెక్ట్ చేస్తున్నారు? మీకు అంటే పీపీఈ అని సప్లై చేస్తున్నారా, లేకపోతే మీకు అవి షార్టేజ్ ఉందా? హౌ యూ డూయింగ్ ఇట్? అది మీకు మెంటల్ స్టేటస్ ఎలా ఉంటుంది ఆఫ్టర్ గోయింగ్ ఇన్ టు ద హాస్పిటల్ సీయింగ్ ఆల్ ద పేషెంట్స్? ఇవి ఎలా ఉంటుంది మీకు? ఓ మ్యాన్, సో పీపీఈ గురించి నాకేం వరీ లేదు. అట్లీస్ట్ లక్కీగా నా హాస్పిటల్, నా బెయిలర్ సిస్టమ్ బాగుంది. చాలా మంది హాస్పిటల్స్కి షార్టేజెస్ ఉన్నాయి. వీ ఫేస్ అలాట్ దాట్ స్టఫ్. బట్ లక్కీలీ ఈ లాస్ట్ 3 monthsలో టెక్సస్ కొంచెం గ్యాప్ వచ్చింది ఈ సర్జ్ వచ్చే ముందర. వీ స్టాక్ పైల్డ్, వీవ్ డన్ రీసెర్చ్. చాలా మంది స్మాల్ కంపెనీస్ వాళ్ళ ఓన్ తయారు చేయడం మొదలెట్టారు. ఇట్స్ బిన్ వెరీ అమేజింగ్. అట్లీస్ట్ మా ఏరియాలో వీ లివ్ ఇన్ అ బబుల్ ఆఫ్ హ్యూస్టన్ కదా. సో పీపీఈ అండ్ ప్రొటెక్షన్ గురించి వరీ లేదు. కానీ నాకు కొత్తగా వరీ ఏమొచ్చిందంటే ఈ సర్జ్తో, ఈ జులై సర్జ్తో నేను డబుల్ షిఫ్ట్ చేస్తున్నా ఇప్పుడు. ఎందుకంటే 3 of my major people have gotten COVID. But they're fine. ఇంట్లో ఉన్నారు, asymptomatic, but they're out of the hospital. They're not helping the other people who are in the hospital కదా. ఇప్పుడు బర్డెన్ నా పైన పడింది. సో ఇప్పుడు కొత్తగా థియరీ ఏమొచ్చిందంటే అట్లీస్ట్ ఫర్ దిస్ హ్యూస్టన్ స్ట్రెయిన్ ఏంటంటే ఇది చాలా ఇన్ఫెక్టివ్. ఇది అదేనా, పీపీఈ వేసుకున్నా కూడా, సోషల్ డిస్టెన్సింగ్ చేసినా కూడా ఒక డాక్టర్కి we're seeing a lot of clusters అంటాడు within the hospital. అదేనా, మా ఒక్క చోటే కాదు. So I work at the world's biggest medical center. It's composed of 9 major hospitals. It looks like a city, okay, where I work. It's all hospitals, but it looks like downtown, okay? Every single hospital system has been facing the same thing. Healthcare workers this time, first time అలా అవ్వలేదు. మన ఏప్రిల్లో అయినప్పుడు ఎవరికి రాలేదు హాస్పిటల్ వాళ్ళకి. But now we don't know if they're bringing it from the community. We don't know if it's spreading within their own institution. But it's become horrible. Problem ఏంటంటే ఒక్కసారి నర్సింగ్ పోతే, nurses, if we lose nurses, who's going to cover the ICUs? Short staffed. If we lose doctors, I cover 60 patients at night. COVID patients. 60 COVID patients cover చేస్తున్నా ఇప్పుడు నేను at night. ఒక్కొక్క రూమ్కి వెళ్ళి, I don't go inside unless I have to, but I'm still there. If I'm sick at home, the other doctor has to come in kada. Someone has to do double that alaga. So that's the burden on healthcare system anamata. So మాకేంటంటే అది కాకుండా ఇవన్నీ లాజిస్టిక్స్, ఇవన్నీ అడ్మినిస్ట్రేటివ్ స్టఫ్, కానీ అది కాకుండా యూర్ సీయింగ్ ద పాపులేషన్. ఈసారి ఏంటంటే 30s, 40s, 50s ఏజ్ గ్రూప్లో ఉన్నాడు హాస్పిటల్లో. ఆల్రెడీ ఓల్డ్ పీపుల్ కొంతమంది ఉన్నారు, బట్ ఈసారి ఎక్కువ యంగ్ పీపుల్ ఉన్నాడు. దాట్స్ వియర్డ్ బికాస్ ఇట్ సీమ్స్, ఇట్స్ నాట్ వియర్డ్, ఇట్ మేక్స్ సెన్స్ బికాస్ యంగ్ వాళ్ళే బయటికి వెళ్ళిపోయారు పార్టీలు గీట్లు అన్నిటికీ. ముసలి వాళ్ళు, జబ్బున్న వాళ్ళు కొంచెం కేర్ఫుల్గా ఉండి ఇంట్లోనే ఉన్నాడు భయపడి. అదేనా ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు చాలా మంది ఏసిమ్టమాటిక్ అండ్ రికవరింగ్ పీపుల్ ఉన్నారు. అంత సిగ్గా లేడు ఈసారి అంటే ఉన్నాడు. బిగినింగ్ ఓవర్వెల్మ్డ్. కానీ ఫస్ట్ సర్జ్లో ప్రతి ఒక్కరు ఐసీయూకి వచ్చేవాడు. దేర్ ఇస్ నో ఛాన్స్ ఆఫ్ దెమ్ బీయింగ్ ఆన్ రెగ్యులర్ ఐసీయూ ఫ్లోర్. అదేనా ఈసారి అయితే చాలా మంది ఐసీయూ మామూలు ఫ్లోర్స్, జనరల్ ఫ్లోర్స్, హాస్పిటల్స్ చూసుకుంటున్నాడు అనమాట. ఐసీయూ పెరుగుతుంది మాకు, ఓకే. కానీ వీళ్ళు డిశ్చార్జ్ అవుతారు, లేకపోతే ఏసిమ్టమాటిక్ వాళ్ళు ఉంటాడు, వాళ్ళ ఇంట్లో వాళ్ళ గ్రాండ్ మదర్ ఉంటాడు, వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఫాదర్ మదర్ ఉంటాడు, వాళ్ళు అట్ రిస్క్. వాళ్ళు వీళ్ళకి ఏ సిమ్టమ్స్ ఉండవు, కానీ వాళ్ళ కరోనా వైరస్ ఉంటుంది. బట్ హౌ ఈజీలీ కెన్ దే స్ప్రెడ్ ఇట్ టు ద పీపుల్ హూ విల్ డై, దేర్ ఓన్ లవ్డ్ వన్స్. వాళ్ళకి ఇస్తే జబ్బు ఎంత కష్టం. సైకలాజికల్ గా మీరు ఎలా తీసుకుంటున్నారు? మీకు ఎలాంటి కౌన్సిలింగ్ కానీ ఏమైనా చేస్తున్నారా హాస్పిటల్స్ లో స్పెషల్ గా? అది నో, దిస్ ఇస్ అవర్ జాబ్, యు నో, ఇట్స్ అవర్ జాబ్. కోవిడ్ ఉన్నా లేకపోయినా విల్ డూ అవర్ జాబ్. ఏమైనా ఉందా, హోప్ ఉందా ఫ్యూచర్? వ్యాక్సినేషన్స్ ఎప్పుడు వస్తాయి అదొక క్వశ్చన్. వచ్చినా కూడాను ఎంత ప్రివెంట్ చేస్తుంది ఆ వ్యాక్సినేషన్ అని అడుగుతున్నారు. Question mark, right? Okay, I am hopeful every day. I am persistently hopeful. Kani you have to be practical too. In pragmatic ga choose theory, pragmatism. That's what I believe in. We don't know enough. Em teliyadu manaki inka din gurinchi. A vaccine gurinchi teliyadu, saraina antibody gurinchi teliyadu. We are still in a very young age. Adena ఇప్పుడు సినిమా చూసే ముందర ఎండింగ్ చెప్పు నాకు అంటే ఎలా ఉంటుంది? అది తెలియదు. You won't know. You have to go through it. I know. You can predict. Oh yeah, chala baguntundi ending ante you can't guarantee that. Right?
కానీ అంటే అందరు హోపింగ్ ఏంటంటే అందరు ఏం హోప్ చేస్తున్నారంటే బై డిసెంబర్ కల్లా ఏమైనా వ్యాక్సినేషన్ వస్తుందేమో అని అనుకుంటున్నారు. కానీ ఎంతవరకు మీకు తెలియదు అది. Look, it takes a long time to get a vaccine, then it gets a long time to determine if the vaccine is effective. Long time. Ante I base it off a history. What vaccines do we have? Polio vaccine undi, measles, rubella undi, TB ki ledu, okay, vaccination ledu, ante BCG undi, but we still get it, right? TB kundle. The thing is, the point is, vaccines take a very long time to develop, test, and 100% ensure smallpox, to ensure they work forever in a population of people. I know. But flu shots every year తీసుకుంటాం. Why are we taking a vaccine every year? Because changes. Virus, the nature of a virus మారుతూ ఉంటుంది. So a vaccine is ఒక photo తీస్తే a vaccine is created for that photo, right? But if that photo changes, the vaccine won't recognize it. And we are still in the tunnel. We don't know when we are going to see the light. Andukene, the biggest efforts to fight and defeat this virus is in the public. Social distancing, wearing a mask, washing your hands. That's the cure. Telling you right now, adi cure. I think people going to the beaches also quite often nowadays because of the weather here. Adi kuda it's dangerous, kada? It's not social distancing. It's not social distancing. I have one more question from Valliri. She's saying, what about the advice about schools and college students? Probably for next month. వాళ్ళకి ఓపెన్ చేస్తున్నారు. I don't know, kada? We don't know. It is extremely, ఇక్కడైతే అమెరికాలో పెద్ద లోకల్గా కూడా పెద్ద పొలిటికల్ టాపిక్, కానీ యూజ్ యువర్ కామన్ సెన్స్. ఇఫ్ ఇప్పుడే నువ్వు బీచెస్ గురించి అడిగావు, why is that a problem? Bars, why are they a problem? Restaurants, concerts, all of which I want to go to. Personally, I miss it. Then, but I'm not doing it. Enduku adi problem? Crowds, spacing, concentration of people. Avuna? Social distancing kaadu. So, same logic vaadte, if children return to school, they are doing the same thing. Counter logic ఏంటంటే పిల్లలు రాదు, పిల్లలు they not get affected by coronavirus. I beg to differ. There are pediatric populations, చాలా మందికి weird effects వచ్చాయి. సరే, ఇలాగా పాండమిక్ లెవెల్లో లేదు, it's not a surge level for children to get it, కానీ they can be asymptomatic carriers. So those children go to school, get it from their friend, they can bring it back home to grandma. Adi. And then grandma suffers from COVID-19 because of the kid who went to school. I know. అంటే హోప్ఫుల్ మనకి అదే ఆశ ఉండాలి మనకి, ఎందుకంటే దేవుని ప్రార్థించాలి, అర్థించాలి, తొందరలోనే ఒక చికిత్స, ఒక ట్రీట్మెంట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకంటే ఒక సెల్ఫ్ డిసిప్లిన్, ఆ మాస్క్లు వేసుకుని బయటికి వెళ్ళడం. కానీ నేను విన్నది ఏంటంటే, వన్ ఆఫ్ ద ఫ్రెండ్ దగ్గర నుంచి విన్నది ఏంటంటే కనుక, లోపల ఉండేదానికన్నా ఇట్స్ అ మోర్ సేఫ్ గోయింగ్ ఆన్ బైక్స్, అంటే బైకింగ్ చేయడం, హైకింగ్, ట్రెక్కింగ్ అందరూ వెళ్తున్నారు. ఓపెన్ ఎయిర్ లో ఉంటే కనుక ఇట్స్ చాలా సేఫ్ అని అంటున్నారు. అది ఎంతవరకు నిజం? ఇప్పుడే మీ ఫ్రెండ్ ఎవరో అడిగింది కదా క్వశ్చన్, ఎయిర్ బోర్న్ స్ప్రెడ్ గురించి. Yeah, it's safe. You're more than 20-30 feet అనుకో, it's fine. If you're alone in the woods, forest లో ఎవరు లేరు, ఎవరైనా ఉన్నా కూడా, దూరంగా ఉన్నా కూడా, it's okay. Practical గా ఉండాలి. You have to be practical. We cannot isolate ourselves from human beings, but you have to be vigilant. అంటే చాలా vigilant గా ఉండాలి. తెలుగులో తెలియదు నాకు ఆ వర్డ్, విజిలెంట్ ఏంటో. జాగ్రత్తగా ఉండాలి. Okay, that's fine. But the thing is, more than జాగ్రత్త, it's about awareness. ప్రిడిక్ట్ చేయాలి, డేంజర్ ని ప్రిడిక్ట్ చేయాలి, అబ్జర్వ్ చేయాలి, తెలుసుకోవాలి. If you're walking into a situation, for example, I went to get gas. I need gasoline in my car to go to work. Practical. You cannot avoid that. Avoid చేయలేము. I know. There's no Uber for gas. It's a good idea. So the point is, పక్కనున్నవాడు దగ్గుతున్నాడు. నేను కార్ దిగే ముందర ఐ నోటీస్ దాట్. దిగలేదు నువ్వు. వాడు మాస్క్ కూడా వేసుకోలేవాడు. ఇంకా ఈజీ, నాకు ఈజీ. హీస్ నాట్ ఈవెన్ వేరింగ్ ఎ మాస్క్, హీస్ కాఫింగ్. ఏదో గ్యాసిన్ మాస్క్ పడలేదో, ఏదో అలర్జీ ఉండొచ్చు, మామూలుగా హీ మైట్ నాట్ ఈవెన్ హ్యావ్ కోవిడ్. బట్ వై? జస్ట్ 3 other pumps ఓపెన్, కార్ తిరిగి దూరంగా పెట్టుకున్నాం. ఇలాంటి ప్రాక్టికల్ థింగ్స్ మనం ఇఫ్ యూ మెయింటైన్, వీ కెన్ సర్వైవ్. అది ఇట్స్ జస్ట్ being smart, knowing how it spreads, how to avoid contact. So
ఇన్ యువర్ అంటే ఇంకా మన ఇంకా స్టిల్ ఫస్ట్ వేవ్ లోనే ఉన్నాం ఇంకా కదా, సెకండ్ వేవ్ ఇంకా స్టార్ట్ అవుతుందో అవదో తెలియదు. మళ్ళీ దిస్ గోస్ బ్యాక్ టు ద థియరీ కదా, ఎవ్రీవన్స్ ఇన్ దేర్ ఓన్ వేవ్స్, ఎవ్రీ రీజన్ ఇస్ ఇన్ దేర్ ఓన్ వేవ్స్. కానీ ఓవరాల్ గా మాట్లాడాలంటే దిస్ డిబేట్ బిట్వీన్ టూ థింగ్స్. దిస్ ఇస్ ద సేమ్ వేవ్ అంటారు జనాలు అందరూ, అంటే ఎపిడెమియాలజిస్ట్స్, పబ్లిక్ హెల్త్ పీపుల్, దే సే దిస్ ఇస్ స్టిల్ ద కంటిన్యూయేషన్ ఆఫ్ ద సేమ్ వేవ్. వేవ్ అంటే ఎప్పుడు ఒకలాగే ఉంటుంది కదా, వేవ్ అంటే పైకి వెళ్తుంది కిందికి వెళ్తుంది, పైకి వెళ్తుంది కిందికి వెళ్తుంది, అది వేవ్ అంటే. సో దీస్ ఆర్ ద వేవ్స్. కానీ ఇన్ ద వేవ్స్ సర్జెస్ అంటారు, సర్జెస్. వేవ్ ఇలా పైకి వెళ్తూ ఉంటుంది, మధ్య మధ్యలో పెద్ద పెద్ద స్పైక్స్ వస్తాయి ఇలాగా, స్పైక్స్ వస్తాయి. సో వీఆర్ హ్యూస్టన్ ఇస్ ఇన్ స్పైక్ 2. ఓకే, ఫస్ట్ సర్జ్ ఏప్రిల్ వచ్చింది, వాజంట్ దట్ బ్యాడ్, అమ్మాయి వి వన్ అనుకొని ఓపెన్ చేసాం అన్ని. ఇప్పుడు సడన్ గా ట్రిపుల్ ది అమౌంట్ ఆఫ్ ద ఫస్ట్ వేవ్, ఫస్ట్ సర్జ్ వీఆర్ డీలింగ్ విత్ నౌ. అండ్ ఇప్పుడు పీక్ కూడా కాదు, ఇప్పుడు నెక్స్ట్ వీక్ ప్రిడిక్టెడ్ మ్యాథమెటికల్ మోడల్స్ ప్రకారం నెక్స్ట్ వీక్ ఇస్ ఆర్ పీక్ అనమాట ఆఫ్ ద సర్జ్. వెళ్తూనే ఉంది గ్రాఫ్ ఇలాగా పైకి పైకి పైకి, ఇట్స్ ఆల్మోస్ట్ వర్టికల్ మాకు. సో ప్రస్తుతానికి ఒక అంటే ఏది ఒక సెట్ ట్రీట్మెంట్ అంటూ లేదు, మీరు అన్ని ఎక్స్పెరిమెంట్స్ చేస్తున్నారు పేషెంట్స్ మీద. కరెక్ట్, కానీ కొన్ని there's some promising things. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హైడ్రాక్సిక్లోరోక్విన్ వచ్చింది, పెద్ద డీల్ చేశారు. చాలా డీల్ అయింది. The way medicine works and treatments work in any disease, especially COVID లో ఏంటంటే you need to be tested on human beings. అంటే you'll take 10 people, example, you'll take 10 people కి డ్రగ్ ఇస్తారు, 10 people కి ఇవ్వరు డ్రగ్. రిజల్ట్స్ చూస్తారు, ఎవరు సర్వైవ్ అయ్యారో ఎవరు సర్వైవ్ అవ్వలేదో. మెజారిటీ ఆఫ్ పీపుల్ ఈ డ్రగ్ ఇచ్చిన వాళ్ళే, ఇద్దరికి సేమ్ జబ్బు ఉంటుంది, ఇచ్చిన వాళ్ళకే సర్వైవ్ అయ్యారా లేదా, లేకపోతే మామూలు వాళ్ళు డ్రగ్ ఇవ్వకుండా సర్వైవ్ అయ్యాడా చూసుకోవాలన్నమాట. So if only the people who received the drug survived more than the people who didn't receive the drug, then you know, okay, this drug is effective ani. But అది చేయడానికి you need a study, there's a protocol, you need a large number of people. 10 మంది పనికిరారు, you need thousands of people, different types of people. ఎందుకంటే మన అమెరికన్ పాపులేషన్ you cannot compare to an Indian population. Population majority obesity ఉంది, younger age hypertension ఉంది, multiple other issues. మన population లో less, more malnourished in a certain socio-economic strata. They are exposed to different environmental toxins. So many differences among population. All factored into to say something 100% ఈ drug పనిచేస్తుందని పెద్ద రిస్క్ అది. But unfortunately COVID is so devastating, we don't have time లేదు మనకు determine చేయడానికి. I know. By all these drugs and all these different things non-stop they kept being thrown out. Medical journals వాళ్ళు ఓకే వాడచ్చు అన్నాడు, విత్ ఇన్ మంత్ తర్వాత no we take it back అన్నాడు. How do you trust it? How do you trust the information you're receiving from people you're supposed to trust, right? I know. So right now remdesivir ఖచ్చితంగా పనిచేస్తుంది. I think my personal experience, this is not global, personal experience, remdesivir ఖచ్చితంగా పనిచేస్తుంది. dexamethasone recovery trial అని ఒకటి వచ్చింది, works early. But tocilizumab, my institution, we're doing all the trials. Okay, we're doing all the trials. We're not declaring anything. But tocilizumab is also something that people need to watch. Okay, these drugs help prevent ICU death, unquote. Okay, but it's not a cure. They're not directed toward coronavirus only. Coronavirus effects is a drug. Acha. How about the ventilators? Inka vaartunnara meer? Of course. I mean, look, the way it progresses is, నా వీడియోలో చెప్తా, న్యూ వీడియో. ఎనీవే, ఆక్సిజన్ ఇస్తాం నేజల్ క్యాన్యులాలో, అందరూ తెలుసు, అది టీవీలో సినిమాల్లో అన్ని చూస్తాం అది, అవునా? నెక్స్ట్ ఏం చూస్తాం, డిఫరెంట్ డివైసెస్ ఉంటాయి, వెంటి మాస్క్ అంటారు, వాట్ ఎవర్ ఇట్ ఇస్. హై ఫ్లో నేజల్ క్యాన్యులా అంటాం, అప్ టు 10 liters నుంచి 60 liters వెళ్తుంది. ఓకే, 60 liters per minute ఆఫ్ ఆక్సిజన్ ఇలా తోస్తుంటుంది లోపల. దాని తర్వాత బైప్యాప్ పెడతాం. బైప్యాప్ అంటే పెద్ద మాస్క్ టైట్ గా పట్టుకుంటుంది, లోపల తోస్తుందన్నమాట గాలి. దాని తర్వాత అది కూడా ఫెయిల్ అయినప్పుడు, అండ్ బై ద వే బైప్యాప్ చాలా మంది చేయరు, ఎందుకంటే ఇట్ రిలీజెస్ అ లాట్ ఆఫ్ పార్టికల్స్ ఓకే ఇన్ టు ది ఎయిర్. సో హెల్త్ కేర్ వర్కర్స్ చాలా మంది ఎక్స్పోజ్ అవుతారు. దాని తర్వాత ఏం చేస్తాం, ఇంకా ఆప్షన్ ఉండదు, ఆక్సిజన్ వి నాట్ రీచింగ్ నాన్ ఆక్సిజన్ సాచురేషన్. అప్పుడు ఏం చేయాలి, వెంటిలేటర్ పైన పెట్టాలి. మనం పడుకోబెట్టేసి ఒక ట్యూబ్ పెట్టి, ఇప్పుడు మన మెషిన్ యాక్ట్స్ లైక్ యువర్ లంగ్స్, వెరీ పెయిన్ఫుల్ బట్ యూఆర్ సెడేటెడ్. దాని తర్వాత ప్రోనింగ్ అంటారు, ఇవన్నీ very technical stuff. The point proning, బొజ్జమైన పడుకో పెడతాం ఇలాగా to increase oxygen, and then it's pretty much it. అలాగా దాని తర్వాత ECMO అంటే ఏం చేస్తాను చెప్పాక నీకు ఆల్రెడీ. It's just
మరి ఎవరైనా మర్చిపోయి ఉంటే కనుక వాళ్ళకి మళ్ళీ చెప్పు. సో ఆఫ్టర్ మెకానికల్ వెంటిలేషన్, ఆఫ్టర్ వెంటిలేటర్, దాని తర్వాత వెంటిలేటర్ పెట్టినా కూడా నీకు ఆక్సిజన్ రాకపోతే అప్పుడు నేను వస్తాను అనమాట. అంటే నా స్పెషాలిటీ అది. ఇవన్నీ చూసుకుంటాను నేను, కానీ ప్లస్ దిస్ ఇస్ మై సూపర్ స్పెషాలిటీ. సో ఏంటంటే ఐ పుట్ క్యాన్యులా అంటే ఒక ట్యూబ్ పెడతాను ఇక్కడ, మీ బాడీ నుంచి రక్తం బయటకు వచ్చేస్తుంది ఇలాగా. ఆ రక్తం మామూలుగా ఏం చేయాలి, మన లంగ్స్ ఆక్సిజన్ రక్తం లోపల పెట్టాలి. ఓకే, కానీ పెట్టలేకపోతుంది బికాస్ ఇట్స్ డైయింగ్. మనం ఎంత తోసినా కూడా మన లంగ్స్ లోపల నుంచి వెళ్ళట్లేదు ఆక్సిజన్. సో ఇప్పుడు ఏం చేస్తాను, మీ ఎంటైర్ లంగ్స్ ని బైపాస్ చేస్తాను. రక్తం బాడీ నుంచి లాగి ఒక మెషిన్ లో పెట్టి, ఆ మెషిన్ ఆక్సిజన్ ఇచ్చి మళ్ళీ ఆ రక్తం తీసుకొని మీ బాడీలో పెడతాను. సో యూర్ లంగ్స్ ఇంకా బైపాస్ చేసినట్టు. అది కానీ దిస్ ఇస్ హారబుల్ బికాస్ ఈ సిచ్యువేషన్స్ ఆర్ యూజ్ ఫర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పేషెంట్స్. సో ఫార్ స్టాటిస్టిక్స్ have shown, ELSO అంటారు, only 58% of the patients who are put on ECMO survive. Very poor outcomes ఉన్నాయన్నమాట. ఇది క్యూర్ కాదు. కొంతమంది అన్నాడు, లంగ్ ట్రాన్స్ప్లాంట్ చేయొచ్చు కదా. యా లంగ్ ట్రాన్స్ప్లాంట్, దట్స్ వన్ ఆఫ్ మై స్పెషాలిటీస్, దానిలో చేస్తాను. కానీ దిస్ ఇస్ నాట్ the patient you do a lung transplant for, number one. Number two, lung transplants 7 years maximum life, plus multiple complications are 7 years long. So జరిగిన వాళ్ళు ఉన్నారు కదా ఇలా లంగ్ ట్రాన్స్ప్లాంట్. Irresponsible ga New York Times has released an article saying that COVID patient gets lung transplant cured ani. That's not the answer. No, because you just took lungs away from a 21-year-old kid with cystic fibrosis who deserves lungs. You know, you might have benefited from those lungs, can your lifestyle, like quality of life undadu. ante adi artificial ga. There's so much more to this. It's the human aspect in it. We can do a lot, but should we do it ani? అంటే ఫైనల్ గా చెప్పేది ఏంటంటే కనుక ఇంకా దాని గురించి రీసెర్చ్ చాలా జారీగా జరుగుతున్నాయి, చాలా ఫాస్ట్ గా జరుగుతున్నాయి. ఇప్పుడు ఆ రీసెర్చ్ దాని ఏమంటారు, ఇప్పుడు హ్యూమన్స్ మీద ట్రై చేస్తున్నారు కదా, వ్యాక్సినేషన్ వాట్ ఎవర్ దే హావ్ క్రియేటెడ్. ఇంకా రిజల్ట్స్ మీకు రాలేదు దాని మీద కదా. అంటే దే వోంట్ రిలీజ్ ఇట్ టిల్ ఇట్ గెట్స్ phase 3. అంటే phase 3 వచ్చిన తర్వాత అప్పుడు రిలీజ్ చేస్తారు. దాని తర్వాత మనకంటూ ఒక హోప్ అంటూ వస్తుంది, అది కనుక రిలీజ్ అయితే. ఇప్పుడు phase 2 లో ఉన్నారనేసి విన్నాం, ఎంతవరకు నిజం అది? నిజం, బట్ లిసన్, దేర్స్ మల్టిపుల్ కంపెనీస్ అవుట్ దేర్. Multiple companies world wide kada everiki vallu try chestunaru ippudu, because it's a race ippudu, the race to cure and the race to a vaccine. But right. The problem is this, it okkade chaala pedda problem. When you involve money and when you involve a race, a rush, aa pressure valla ee janalu nannu adigestunnadu vaccine kosam, vaccine cure anukuntunnaru, chaala pressure unna paina chaala mistakes avutayi data lo. లేకపోతే అల్టీరియర్ మోటివ్స్ ఉన్న వాళ్ళు, కార్పొరేట్ మైండెడ్ పీపుల్ ఉన్న వాళ్ళు, దే ఫడ్జ్ ద నంబర్స్ అంటారు. అర్థమైందా? ఫడ్జ్ ద నంబర్స్, జస్ట్ గెట్ అ ప్రోడక్ట్ అవుట్ దేర్. సో ఆ ఆస్పెక్ట్ కూడా ఉంది అక్కడ. అర్థమైందా? గ్రీడ్ ఇస్ గోయింగ్ టు డిస్ట్రాయ్ us. ఈ గ్రీడ్ చూడు, బిహైండ్ ద మనీ బిహైండ్ ద వ్యాక్సిన్ సర్చ్ ఈస్ గోయింగ్ టు డిస్ట్రాయ్ us because we need science. We need a scientific, ఎంత బోర్ కొట్టినా కూడా సైన్స్, you need it. It protects you, it guarantees things. మనం రష్ చేస్తాం, వచ్చేస్తాయి హెడ్లైన్స్, బ్రేకింగ్ న్యూస్, న్యూ వ్యాక్సిన్ క్రియేటెడ్ అంటాడు. రియాలిటీలో తెలియదు ఎంతవరకు పనిచేస్తుందో అంటాడు. అవునా? హాస్పిటల్లో ఉన్న వాళ్ళం, సైన్స్ చదివే వాళ్ళం, అనలైజ్ చేసే వాళ్ళం తలగొట్టుకుంటాం. అదే కదా, లేమన్ కి పాపం తెలియదు కదా, మా లాంటి వాళ్ళకి ఏంటంటే తెలియదు, ఎందుకంటే నమ్మేస్తాం. ఎందుకు నమ్ముతారు? హూ ఇస్ ద వన్ ప్రొడ్యూసింగ్ దట్ మెటీరియల్? మీడియా. And we need the media. We need it. We need this media. No, people need to know how to scrutinize it and not blindly believe it. That is true. Ante inka we have to live with it. You know, and it should be. Until maniki oka medication treatment vachedaka we have to live with this COVID-19. That's it. We have to be smart. We have to survive. Itla dodge cheskuntu batkali ante vachende varaku. Ee virus, something happens to this virus where it suddenly becomes weak. It disappears like its predecessor. Adi ante normalcy ki ravalante it takes time. We live in a generation, we live in a world, everything is now. Uber, deliveries, Amazon Prime, now I want it now. Avuna manaka patience point life lo. Patience point, that is true. As a society, reality TV, entertainment now, Netflix now, put it on demand.
That's the world we live in. Yeah. Expectations, అది greediness. Right now, I want it now. I know. It doesn't work that way. It's a very very tough situation we all are in. కానీ డాక్టర్ గారు చెప్పినట్టు మనందరం జాగ్రత్తలు పాటించాల్సిందే, మన సెన్స్ యూజ్ చేసుకోవాల్సిందే. మీరు మీరే అంటే దాని ఏమంటారు, వైద్యులు మీరు అంటే జాగ్రత్తగా బయటికి వెళ్ళండి. ఇప్పుడు బీచెస్ కి వాటికి వెళ్ళి ఓపెన్ ఎయిర్ లో ఉన్నామని భావించొద్దు మీరు అందరూ. అది కూడా జాగ్రత్తగా చుట్టుపక్కల అంటే గుంపులుగా ఉన్న చోట్ల అసలు వెళ్ళొద్దు. మీరు చాలా జాగ్రత్తగా పాటించండి. మీరు మీ డిస్టెన్స్, అది సోషల్ డిస్టెన్సింగ్, సామాజిక దూరం, అది చాలా చాలా మనం పాటించాల్సిందే. కానీ చాలా ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్ టు యూ కార్తిక్, టేకింగ్ యువర్ వెరీ ప్రిషియస్ టైం. అండ్ నాకు 1 hour, more than 1 hour నా క్రియేట్ ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్. ఫ్యూచర్ లో ఐ హోప్ టు ఇంటర్వ్యూ అగైన్ ఫర్ మై షో. అది ఇంకేమైనా ఎనీథింగ్ ఫర్ యూ. ఓ థ్యాంక్ యూ సో మచ్. ఐఎమ్ సో ఏమంటారు ఆనర్డ్ అండ్ బ్లెస్డ్, యూనో. ఎనీవే చెప్పచ్చా? చెప్పమ్మా. ఇప్పుడు నాకు నా రిజల్ట్ వచ్చింది టెస్ట్ కి. దిస్ మై 4th టెస్ట్ బై ద వే. ఇట్స్ నెగటివ్. వండర్ఫుల్. అది దట్స్ వండర్ఫుల్. అది నెగిటివ్ కాబట్టి జాగ్రత్తగా ఉండండి. అంటే ఒకటి అంటే నువ్వు అడ్వైజ్ అనవసరం అంటున్నావు కదా అసిమ్టమాటిక్ వాళ్ళకి. అన్లెస్ మీకు ఏమైనా సిమ్టమ్స్ ఉంటేనే వెళ్ళి టెస్టులు చేయించుకోండి. అనవసరంగా హాస్పిటల్ ని క్రౌడ్ చేయొద్దు కదా. I mean, no. If you think that you have been exposed to, or you have a friend, మీ పక్కనే కూర్చున్నాడు మీ ఫ్రెండ్, and you've been exposed to them, that's the reason for this test. My friend tested positive anamata, and I was exposed to them because we work close quarters lo. So ఈ టెస్ట్ తీసుకున్నాను. ఇప్పుడు నా రిజల్ట్ వచ్చింది, 2 days పట్టింది, వచ్చింది రిజల్ట్ నెగిటివ్. అలాగే సేమ్ సిచ్యువేషన్ లో ఇఫ్ యూర్ ఏసిమ్టమాటిక్ వెళ్ళి మామూలుగా వెళ్ళి టెస్ట్ తీసుకోకలేదు. కానీ మీ ఫ్రెండ్కి వచ్చింది, అండ్ మీ ఫ్రెండ్తో మొన్న కూర్చొని లంచ్ తిన్నాడు, మ్యాథ్స్ లేకుండా తిరిగారు, లేకపోతే ఇలా క్లోజ్గా ఉన్నాడు, సడన్గా మీ ఫ్రెండ్కి పాజిటివ్ వచ్చింది, యూ గాట్ గో గెట్ టెస్టెడ్ ఈవెన్ ఇఫ్ యూర్ ఏసిమ్టమాటిక్. ఓకే, సో మీరందరూ వినే ఉంటారు, అందుకనేసి మిమ్మల్ని అందరినీ అదే చెప్తున్నాను నేను. ఎవరైనా సరే కోవిడ్ వచ్చి అంటే మిమ్మల్ని కలిసిన తర్వాత వాళ్ళ కోవిడ్ వస్తే కనుక, ఇవాళ ఏదో ఒక జోక్ చదివాను నేను, గ్రూప్ లో కూడా పెట్టాను. ఒక ఆవిడ ఒకరింటికి వెళ్ళి పాపం కాఫీలు టీలు అన్ని తాగిన తర్వాత తన స్నేహితురాలితో అనింది మాట, ఏం లేదు డాక్టర్ గారు నాకు చెప్పారు నేను కోవిడ్ పాజిటివ్ అనేసి 14 రోజులు నేను క్వారంటైన్ అవ్వాలి, అందుకని నేను క్వారంటైన్కి వెళ్ళే ముందర మిమ్మల్ని అందరినీ చూద్దాం అనేసి ఒక 2 గంటలు గడిపింది అక్కడ. ఆల్రెడీ అంటి ఇచ్చేసింది. అది వాళ్ళ జోక్ వచ్చింది నాకు వాట్సాప్ లో. ఆ జోక్ నేను తెలుగు ఫ్రెండ్స్ తో కూడా షేర్ చేసుకున్నాను నేను. అలా చెయ్యొద్దు ఎవరు. ఒకవేళ కోవిడ్ వస్తే క్వైట్ గా మీరు క్వారంటైన్ అవ్వండి ఇంట్లోనే. కానీ ఆ 14 days క్వారంటైన్ ఎందుకు? వై ఓన్లీ 14 days క్వారంటైన్? ఓకే, ఇంక్యుబేషన్ పీరియడ్ ఉంటుంది. ఎందుకంటే ఇంకా లాస్ట్ క్వశ్చన్, ఇంకా మనం ఇంకా క్లోజ్ చేస్తాను నేను. ఫైన్, బట్ దిస్ ఇస్ ఇంపార్టెంట్. ఎందుకు 14 days అంటే థియరీ ఏంటంటే, వుహాన్ చైనాలో వచ్చినప్పుడు ఆ ఫస్ట్ మేజర్ పేపర్ వచ్చిందన్నమాట. ఆ మేజర్ పేపర్ లో దే లాగ్డ్ ఎన్ని రోజులు పడుతుంది సిమ్టమ్స్ రావడానికి. మోస్ట్ కామన్ నంబర్ ఆఫ్ డేస్, దిస్ ఇస్ ఆల్సో ఇన్ మై న్యూ వీడియో, మోస్ట్ కామన్ నంబర్ ఆఫ్ డేస్ is 2 to 5 days లో వచ్చేయాలి symptoms. If you have COVID serious level లో, within 2 to 5 days you should have symptoms. Okay? 2 to 7 days ఖచ్చితంగా వస్తాయి. 2 to 10 days, 10 days to 14 days రాకపోతే అమ్మయ్య అనుకోవచ్చు. కానీ there are 1% of the chances after 14 days కూడా రావచ్చు. But majority, 90% of the people within 40 days లో they should have symptoms. Right? Symptoms లేకపోతే ఆ 14 days లో, this is without testing అనుకో, symptoms లేకపోతే అనుకో, you're safe. But this you get tested, you're positive. For example, my co-workers 14 days they cannot come back to work. 2-week vacation వాళ్ళకి మంచిదేలే, as long as they're not symptomatic. Oh, that's good. Because those 14 days you're shedding the virus. వదులుతూనే ఉంటాం వైరస్. సో బయట జనాల్లో తిరుగుతుంటే అందరికి ఇస్తూనే ఉంటాం. 14 days తర్వాత you don't have a very low chance of giving the virus to other people. ఓకే, సో అందరికి విజ్ఞప్తి ఏంటంటే కనుక, మనకి ఇప్పుడు phase 1, phase 2, phase 3 లో ఉన్నాము. ట్రై స్టేట్ ఏరియా, ఎస్పెషల్లీ న్యూ జెర్సీ, న్యూయార్క్, కనెక్టికట్, పెన్సిల్వేనియా నాకు తెలియదు కానీ వీఆర్ బార్డర్స్ లో ఉన్నాం. కానీ ఇంకా పెన్సిల్వేనియా గురించి నాకు తెలియదు. మనకి ఇప్పుడు phase 3 లో ఉన్నాము. చాలా మటుకు అన్ని ఓపెన్ అయ్యాయి ఎక్సెప్ట్ ఫ్యూ మాల్స్, మూవీ థియేటర్స్ అండ్ జిమ్స్ అయితే ఓపెన్ అవ్వట్లేదు. జిమ్స్ అయితే ఈమెయిల్స్ పంపిస్తున్నారు రిక్వెస్ట్ చేయమని, ఓపెన్ చేయమని. అఫ్ కోర్స్ బిజినెసెస్ ఆర్ ఎఫెక్టింగ్, పాపం ఎకానమీ తగ్గిపోతుంది వాళ్ళకి. కానీ మన బుర్రను మనం ఉపయోగించి జాగ్రత్తగా సామాజిక దూరం మనం మెయింటైన్ చేద్దాము.
దాని కాకుండా డాక్టర్ గారు చెప్పినట్టు మాస్కులు మాత్రం వేసుకుని వెళ్ళండి, చూసుకోండి. గుంపులుగా ఎస్పెషల్లీ గ్రోసరీస్ కి వాటికి వెళ్ళినప్పుడు వెరీ క్రౌడెడ్ గా ఉంటే కనుక అవాయిడ్ చేయండి. అలాంటివన్నీ అవాయిడ్ చేయండి ఖాళీగా ఉన్నప్పుడు. ద బెస్ట్ థింగ్ ఏంటంటే ఫస్ట్ థింగ్ ఇన్ ద మార్నింగ్ వెళ్ళారంటే ఎవరు ఉంటారు అక్కడ, చక్కగా ఖాళీగా ఉంటుంది, మీకు హాయిగా షాపింగ్ చేసుకోవచ్చు, పీస్ఫుల్ గా చేసుకుని ఇంటికి రండి. రాగానే చేతులు కడుక్కోండి, మీవేమన్నా ఉంటే కనుక తుడిచి జాగ్రత్తగా పెట్టుకోండి. ఎప్పుడు మనం చేసుకుంటాం, కడిగే వంట వండుకుంటాం, కూరగాయలు ఇవన్నీ కడకుండా ఏమి చేయము. నార్మల్సీ మెయింటైన్ చేయండి. అలా అనేసి డోంట్ గెట్ ప్యానిక్. చాలా మంది ప్యానిక్ అవుతున్నారు, ఎందుకంటే నా ఫ్రెండ్స్ లోనే కొంతమందికి చాలా చాలా ప్యానిక్ అవుతున్నారు. ఇంత కొంచెం దగ్గు వచ్చినా, కొంచెం మామూలుగా ఏదైనా షార్ట్నెస్ వచ్చినా, ఇది వచ్చినా కూడా, షార్ట్నెస్ ఆఫ్ బ్రెత్ వచ్చినా కూడా ప్యానిక్ అవుతున్నారు. కానీ కొంచెం మీరు స్థిమితంగా కూర్చోండి, ఆలోచించుకోండి. ఏది వచ్చినా కూడా వెంటనే కోవిడ్ అనుకోవద్దు మీరు. అందుకనేసి వెంటనే డాక్టర్లు అంటే అఫ్ కోర్స్ ఇప్పుడు టెలిమెడిసిన్స్ ఏమైనా వచ్చాయి కాబట్టి ఎట్ యువర్ ఫింగర్ టిప్ మీరు కంప్యూటర్లోంచి డాక్టర్ని కన్సల్ట్ చేయొచ్చు. మీరు మీ సిమ్టమ్స్ చూసి వాళ్ళు మీకు డయాగ్నోసిస్ చేస్తారు. దాన్ని బట్టి మీరు డిసైడ్ అవ్వచ్చు వెదర్ యూ హ్యావ్ టు గో టు ద హాస్పిటల్ ఆర్ టెస్టింగ్కో దేనికో వెళ్ళొచ్చు. అవన్నీ డాక్టర్ గారు డిసైడ్ చేస్తారు. టెలి హెల్త్ ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి. సర్వే జన సుఖనో భవంతు. అందుకనేసి థ్యాంక్ యూ సో మచ్ కార్తిక్ ఫర్ యువర్ టైమ్. సో ఫ్యూచర్ లో మళ్ళీ వి విల్ సీ యూ వన్స్ వీ హ్యావ్ సమ్ కైండ్ ఆఫ్ ట్రీట్మెంట్. అప్పుడు మళ్ళీ మిమ్మల్ని పిలుస్తాను నేను. షూర్, ఎనీ టైమ్. థ్యాంక్ యూ ఫర్ ఆల్ ఆఫ్ యూ. అంటే ఎవరైతే లాగిన్ అయ్యి మమ్మల్ని వాచ్ చేశారో వాళ్ళందరికీ కూడా నాకు నా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్ యూ టు తెలుగు ఎన్ఆర్ఐ. మీరు వింటున్నారు ప్రవాసాంధ్రుల గుండె చప్పుడు తెలుగు ఎన్ఆర్ఐ రేడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. మళ్ళీ ఫ్యూచర్లో నా ప్రోగ్రామ్ ఎందుకు కానీ నా ఫ్యూచర్ మండే ట్యూస్డే బిట్వీన్ 5 and 6. అది కాకుండా డాక్టర్ గారిది ఆయన యూట్యూబ్ ఛానల్ ఉంది, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఇట్. IATRO IATRO అది యూట్యూబ్ ఛానల్ ఉంది. ఆయన అన్ని దాన్ని ఏమంటారంటే అప్డేట్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే చాలా అంటే ఆయన యూట్యూబ్ వీడియోస్ చూసారంటే మీకు అర్థమైపోతుంది. చాలా లేమన్ లాంగ్వేజ్ లో మాట్లాడి పెద్ద పెద్ద వర్డ్స్ అన్ని యూజ్ చేయకుండా అందరికీ అర్థమయ్యే రీతిలో మనకి అన్ని చెప్తున్నారు. నేనైతే కనుక నేను సబ్స్క్రైబ్ చేసుకున్నాను, నేను ఐఎమ్ ఫాలోయింగ్. అందుకని నేను షేర్ కూడా చేస్తూ ఉంటాను ఫేస్బుక్ లో. మీరు కూడాను IATRO